వాట్లాగా అంటే ఏదో ట్రై చేద్దాం అనుకున్నాడు, ఏదో అయిపోయింది. మంచి సినిమా వచ్చినప్పుడు మంచి మాట్లాడుకుంటాం, చెడ్డ సినిమా వచ్చినప్పుడు చెడ్డగా మాట్లాడుకుంటాం. బట్ పేరైతే నాంతది. ఎప్పుడైతే హీరో ఇలా లైన్ లేకుండా మాట్లాడుతున్నాడో దిస్ ఇస్ ద గుండెల మీద చేసుకుని చూడండి, సినిమా బాగుంటుంది. ఈ సినిమా బాగోకపోతే నేను ఇంకోసారి వచ్చి మాట్లాడను మైక్ పట్టుకుని. ఎక్స్పెక్టేషన్ ఆడియన్స్కి ఇక్కడ ఉంటే ఇక్కడికి పట్టుకెళ్ళి మళ్ళీ ఇక్కడికే డెలివరీ చేస్తే ఇట్ డజంట్ వర్క్అవుట్. Hello guys, welcome back to the channel, welcome back to Chari. Not sorry. We are back with another episode of Sodhi Chepta and thumbnail and title మీరు ఆల్రెడీ చూసారు. ఈరోజు మనం ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్ గురించి మాట్లాడుకోబోతున్నాం. అదేంటంటే మన ఆడియో లాంచ్ ఆర్ ప్రీ రిలీజ్ ఈవెంట్లో స్పీచ్లు ఉంటాయి కదా, అందులో మిస్ఫైర్ అయిన స్పీచెస్. అంటే దో స్పీచెస్ ఆర్ నో ఫేమస్ ఫర్ ది రాంగ్ రీజన్స్ అన్నమాట. అండ్ ఆల్సో ఆబ్వియస్లీ ఇప్పుడు ఈ టాపిక్ ఎందుకు చేస్తున్నాం అంటే మరి రీసెంట్గా ఓకే సో మిగతా బాధ్యత అంతా మీదే, గుర్తుపెట్టుకోండి. మీ మీద వదిలేస్తున్నాం 14వ తారీఖు కోసం. ఎలాగో ఇలా సమయం సందర్భం ఉంది, అలాగే కొన్ని అద్భుతాలు ఉన్నాయి, అన్నీ ఒకసారి గుర్తు చేసుకుందాం అని చెప్పి ఈ వీడియో చేద్దాం అనుకున్నాం అనమాట. ఛానల్కి ఎవరన్నా కొత్తగా వస్తే సోది చెబుతా అనే పాడ్కాస్ట్ వీడియోస్ చెక్ చేయండి. నచ్చితే 2-3 చూసి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ప్రణయ్ కూడా తెలియకపోతే ప్రణయ్ ఛానల్లోకి వెళ్ళండి, మంచి రియాక్షన్ వీడియోలు ఉంటాయి, వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి. డిస్క్రిప్షన్లో లింకులు ఉంటాయి. ఓకేనా, లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేసేద్దాం. ఇప్పుడు మరి ఉన్న వాటితో స్టార్ట్ చేద్దామా, లేకపోతే ఐ వాంట్ టు వెంట్ అవుట్ రీసెంట్ థింగ్స్. ప్లీజ్ గో అహెడ్. ప్లీజ్ ఐ విల్ ట్రై టు బి యాజ్ మచ్ యాజ్ సాఫ్ట్ యాజ్ పాసిబుల్. అవసరం లేదు, నేనైతే ఒకటి చెప్తా. సో అవసరం ఉంది, అందుకే ఐఎమ్ గివింగ్ యూ ద కాంటెక్స్ట్ ఫస్ట్. ఇప్పుడు ఫర్ మీ బేసికల్లీ ఇప్పుడు ప్రీ రిలీజ్ ఈవెంట్లు జరుగుతున్నాయి. ప్రీ రిలీజ్ ఈవెంట్ అంటే ఈ టైంలో ఏంటి, సినిమాకి టీజర్, ట్రైలర్, సాంగ్స్ ఎలాగో ఇది కూడా ఒక మార్కెటింగ్ మీడియం. నువ్వు సినిమాని మార్కెట్ చేసుకుంటున్నావు. బట్ ఎందుకు ప్రీ రిలీజ్ ఈవెంట్స్ అండ్ అందులో స్పీచెస్ అనేవి ఎందుకు కొంచెం డిఫరెంట్ అంటే ఇట్ ఈస్ కంప్లీట్లీ నాన్ ఫిక్షన్. అంతే, నువ్వు కంప్లీట్ ఫిక్షనల్ స్టఫ్ అంతటికి నాన్ ఫిక్షన్ గా నువ్వు చెప్పే ఒక లిటరల్ హామీ ఇస్తున్నావు. యు ఆర్ టాకింగ్ టు ది ఆడియన్స్, సేయింగ్ మా సినిమా ఎలా ఉంటుంది, ఇది ఉంటుంది, ఇది ఉంటుంది అని చెప్తున్నా. ఇట్స్ ప్రాబబ్లీ ది ఓన్లీ బిగ్గెస్ట్ ఛాన్స్ టు అడ్రస్ ది ఆడియన్స్ అబౌట్ దట్ ఫిలిం. ఎగ్జాక్ట్లీ. సో అలాంటి సిచ్యువేషన్ వచ్చినప్పుడు జనాలు ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కలా మార్కెట్ చేసుకుందాం, మాట్లాడదాం అని ట్రై చేస్తారు. ఒక్కొక్కరికి ఒక్కొక్క స్టైల్ ఉంటుంది, ఒక్కొక్కరు ఒక్కొక్కలా మాట్లాడతారు. అండ్ ఆల్సో స్పీచ్లు అనేవి ఇప్పుడు వచ్చినవి కాదు, మన తెలుగులో మనం పుట్టక ముందు నుంచి ఉన్నాయి సినిమాలు స్పీచ్ల ద్వారా ప్రమోట్ చేసుకోవడం అనేది. సో ఈ మధ్యన ఇప్పుడు నాకేంటంటే ఇఫ్ యూఆర్ టాకింగ్ సంథింగ్ ఇట్ కెన్ గో ఐదర్ వేస్. అంతే, ఈ రోజు మనం ఇట్ సైడ్ గురించి మాట్లాడుకుంటున్నాం అంతే. అది ఎందుకని కూడా మాట్లాడుకుందాం. సో యూ కెన్ స్టార్ట్. ఐ విల్ స్టార్ట్ విత్ వార్ 2. ఏ మాత్రం సినిమా బాగోలేదన్నా మామూలుగానే తిట్టడం అలవాటే కదా, నన్ను దాని 10 తిడుతురు కానీ. ఓకే, ఆడియో లాంచ్, ప్రీ రిలీజ్ ఈవెంట్. నేను ప్రీ రిలీజ్ ఈవెంట్ మొత్తం స్ట్రీమ్ కూడా చేశా. మనం ఊటీలో ఉన్నాం అప్పుడు. నేను వచ్చాపుకుని ఏది చూడకుండా ఇంటికి వచ్చి స్ట్రీమ్ అప్పుడు చూద్దాం అని చెప్పి అప్పుడే చూసాను. జస్ట్ ఎన్టీఆర్ కాల్ రగడడం తప్ప మిగతాది ఏది చూడలే. ఎన్టీఆర్ హృతిక్ ఇద్దరు కాల్ రగడడం తప్ప ఏది చూడలే. పెట్టుకుని చూస్తున్నా, నాకు 2 పాయింట్స్ ఉన్నాయి. ఫస్ట్ థింగ్ ఐ విల్ కమ్ విత్ నాగవంశీ హూ బాట్ రైట్స్ టు తెలుగు. ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్, నెంబర్స్ తెలుగు అని 80 CR ప్లస్ తెలుగు డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ హిందీ కలుపుకున్న 80. అవునా? ఇది మేము విన్నవి ఆయన చెప్పలేదు కదా మాకు. ఆయన ఏం చెప్పలేదు, జస్ట్ సేయింగ్ ఇట్ ఈస్ హ్యూజ్ ఫర్ ఎ డబ్బింగ్ ఫిలిం. ఆఫ్ కోర్స్ ఇట్ ఈస్ హ్యూజ్. కాకపోతే ఎందుకు అంటే ఎన్టీఆర్ హ్యాస్ సర్టన్ మార్కెట్ వేర్ హీ ఓపెన్డ్ విత్ 100 CR ఇన్ ద ప్రీవియస్ ఫిలిం అండ్ ద ఇప్పుడు కొన్నది 90 CR. సో నెంబర్స్ చూసుకుంటే ఓకే, బట్ ఏంటంటే ప్రాబ్లం హైప్ లేదు. టు బీ వెరీ ఫ్రాంక్, అస్సలు హైప్ లేదు. బికాస్ నాకైతే అట్లీస్ట్ ఫర్ మీ సినిమా షూట్ స్టార్ట్ అయిన తర్వాత ఇప్పుడు రాజమౌళి లాంటి వాళ్ళు అయితే నాట్ కంపేరింగ్ అని, రాజమౌళి యాక్చువల్లీ కంపేరింగ్. రాజమౌళి లాంటి వాళ్ళు సినిమా స్టార్ట్ చేయకముందే మార్కెటింగ్ మొదలు పెడతారు, అంతే కదా. వచ్చి స్టోరీ చెప్పేస్తాడు, ప్రెస్ మీట్ పెట్టాను, అదంతా వేరేది. ఇక్కడ అట్లీస్ట్ సినిమా షూట్ స్టార్ట్ అయిన తర్వాత లేదా షూట్ మధ్యలో నుంచి అయినా అప్పుడు దాకా దెర్ ఇస్ నో సర్టెన్ స్టేట్మెంట్ ఆర్ పోస్టర్ ఆర్ ఎనీథింగ్ ఫ్రమ్
వార్ 2 టీమ్ దట్ ఇట్ ఈస్ అఫీషియల్ దట్ ఎన్టీఆర్ ఇస్ ఎగ్జాక్ట్లీ ఇన్ వార్ 2. అఫీషియల్ గా వచ్చే టైంకి జనాలందరికీ ఆల్రెడీ తెలిసిపోయింది కాబట్టి ఆ పోస్టర్ హైప్ లేదు, ఊపు లేదు. ఓ పోస్టర్స్ సర్ప్రైజ్ ఏముంది అంతేగా అనుకున్నాం. నాకు టేజర్తో హైప్ ఎక్కించుకుందాం అనుకున్నా, హైప్ ఎక్కించుకోలేకపోయా. ట్రైలర్తో అనుకోలేకపోయా బికాస్ కియారా ఏట్ ఆల్ ద స్క్రీన్ స్పేస్. అది టీజర్లోనే యా. బట్ టీజర్ ట్రైలర్ విషయానికి వస్తే కూడా పర్సనల్లీ పెద్ద ఎక్స్పెక్టేషన్స్ ఏం పెంచలేదు. లేదు, ఏముంది అనుకునేదేగా అన్నట్టే ఉండే. అంతే ఉంది. ఇప్పుడు చెప్తా చూడు ప్రాబ్లం ఎక్కడ వచ్చిందో. నాకు ఆడియో లాంచ్ స్పీచ్ స్ట్రీమ్ చేస్తున్నప్పుడు, కమింగ్ బ్యాక్ టు నాగవంశీ అగైన్, నాగవంశీ స్పీచ్లో నాగవంశీ ఏమంటారంటే, ఈ సినిమా బాగోకపోతే నేను ఇంకోసారి వచ్చి మాట్లాడను మైక్ పట్టుకుని. బయటికి వెళ్ళిన తర్వాత అద్భుతమైన తెలుగు సినిమా చూసామని అనుకోకపోతే ఇంకెప్పుడు మైక్ పట్టుకుని సినిమా చూడండి అనగానే మిమ్మల్ని మైక్ పట్టుకుని ఏ సినిమా చూడండి అని చెప్పను. అరే అండ్ నాగవంశీ అకార్డింగ్ టు మీ నాగవంశీ హ్యాస్ క్రెడిబిలిటీ దీస్ డేస్. నాకు ఇఫ్ నాగవంశీ ఈస్ సేయింగ్ సంథింగ్ నేను నమ్ముతాను. ఎగ్జాక్ట్లీ, నేను పర్సనల్లీ నమ్ముతా బికాస్ దట్ మ్యాన్ హ్యాస్ ట్రాక్ రికార్డ్ ఫర్ మ్యాడ్. లక్కీ భాస్కర్ మ్యాడ్కి ఏమన్నాడు ఆయన వచ్చి, జాతరత్నాల కన్నా 1-2 సార్లు ఎక్కువ పడి నవ్వకపోతే నన్ను అడగండి. ఇలాంటి స్టేట్మెంట్ ఇచ్చిన తర్వాత ఎవడో లెక్కెట్టుకోడు కదా, జాతరత్నాలు నేను 10 సార్లు నవ్వింది, ఇందులో 12 సార్లు నవ్వినా లేదా అని లెక్కెట్టుకోడు. మెయిన్ థింగ్ ఏంటి అక్కడ పాయింట్, ఆయన చెప్పింది కరెక్టా కదా, ఎంటర్టైన్ అయ్యా లేదా, ఆయన చెప్పిన దానికి మ్యాచ్ అయిందా లేదా, మ్యాచ్ అయింది. లక్కీ భాస్కర్తో ఏమన్నా రివ్యూవర్లు ఎవరైనా ఒక పాయింట్ నచ్చలేదు అంటే నేను వాళ్ళతో కూర్చొని మాట్లాడదాం అనుకుంటున్నాను అన్నాడు. రివ్యూస్ అన్ని బాగా వచ్చినాయి, సినిమా ఆల్మోస్ట్ యునానిమస్ హిట్. అలా చాలా ఆటలకు వచ్చింది. గుంటూరు కారం అప్పుడు మిస్ఫైర్ అయింది. గుంటూరు కారం అప్పుడు మిస్ఫైర్ అయితే ఆయన ఏమన్నారంటే, ఆయన మాస్ మసాలా సినిమాని మార్కెట్ చేసుకున్నారు కానీ అది మదర్ సెంటిమెంట్ సినిమా, సో మార్కెటింగ్ అప్పుడు ఇష్యూ అయిందని చెప్పాడు ఆయన. అది కూడా ఓకే. ఈసారి ఏంటి సార్ అసలే ఇప్పుడు నువ్వు అన్నావు కదా, సేమ్ ఐ విల్ కమ్ టు ద సేమ్ థింగ్, ట్రాక్ రికార్డ్. నాగవంశీ హాస్ మంచి క్రెడిబిలిటీ, మనం అందరం నమ్ముతాము. అందరు ప్రొడ్యూసర్లు అందరు హీరోలు చెప్పేదే, బట్ నాగవంశీ క్రెడిబిలిటీ ఉంది కాబట్టి ఫీల్ అవుతున్నాను నేను. అది ఎగ్జాక్ట్లీ. అండ్ ఆల్సో ఈ ట్రాక్ రికార్డ్ ప్రాబ్లం ఏంటంటే, రీసెంట్గానే లేటెస్ట్గానే కింగ్డమ్ అనేది ఒకటి పడింది. కింగ్డమ్ కూడా ఆయన ఏంటి, ఇట్ ఇస్ గౌతమ్స్ కింగ్డమ్ అని అన్నారు కూడా మంచిగానే. యాక్చువల్లీ చెప్పాలంటే టు పుట్ ఇట్ ఇన్ ది రైట్ వర్డ్స్, ఇట్ ఈస్ గౌతమ్స్ కింగ్డమ్. గౌతమ్ ఎలా తీస్తాడో చూడండి, గౌతమ్ ఎలా తీస్తాడో చూడండి అన్నారు. నేను గౌతమ్ గారు ఇంటర్వ్యూస్ చూసాను కింగ్డమ్ రిలీజ్ అయిన తర్వాత. గౌతమ్ వాజ్ హిమ్సెల్ఫ్ సేయింగ్, నేను ఓవర్ ది టాప్ మాస్ ఎమోషన్స్, మాస్ మూమెంట్స్ క్రియేట్ చేయాలని కింగ్డమ్ రాయలేదు అని. సో ఇది ఐడియేషన్ స్టేజ్ నుంచే అంతే అలాగే ఉండాలని డిజైన్ అయిన సినిమా. అది ఏదో కింగ్డమ్ దగ్గర కూడా నేను ఇదిగా ఫీల్ అవ్వలేదు మనం. వాట్ ఎవర్ నాగవంశీ హ్యాస్ టోల్డ్. నౌ కమింగ్ టు వార్ 2కి 2.5 minutes 3 minutes స్పీచ్ ఇచ్చాడు ఆయన. హిందీ నెట్ కన్నా తెలుగు నెట్ రూపాయి ఎక్కువ పెట్టాలి. హిందీ బాక్స్ ఆఫీస్ నెట్ ఎంత వేస్తుందో దానికంటే ₹1 మనం నెట్ ఎక్కువ పెట్టాలి ఆ రోజున. ఫస్ట్ నేను తినగానే నేను ఏమంటున్నానంటే, అసలు ఏంటి సినిమా బాగుంటుంది ఇవన్నీ చెప్పకుండా ఈ చెప్తాడేంటి, నెంబర్లు చెప్తాడేంటి అనుకున్నా. అప్పుడు దెన్ హీ టోల్డ్, సినిమా బాగోకపోతే నేను మైక్ పట్టుకుని ఇంకోసారి మాట్లాడను. దీస్ 2 ఆర్ వెరీ మెయిన్లీ. ద సెకండ్ పాయింట్ ఈజ్, రే వెళ్తాను రా మనం అలాంటివి. సో టికెట్ తెగిపోయింది అక్కడ. కానీ నేను వెళ్ళి చెప్పాను కదా ఇంకోటికి సినిమా బాగోకపోతే. సో ఎట్ ద హోల్ మనం ఎంత చెప్పినా సరే, ఎంత బిలీవ్ చేసినా సరే, నువ్వు చెప్పినట్టు సినిమా లేకపోతే నీ క్రెడిబిలిటీ గాన్. సో అక్కడ పూర్తిగా మిస్ఫైర్ అయింది. గాన్ ఫర్ ద మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ ఆఫ్ ది అవుట్ ఆఫ్ ది పార్క్. వెళ్ళిపోయింది ఎక్కడికో, నాకు అవ్వలేదు. నాకు ఫస్ట్ ప్రాబ్లం ఆ స్పీచ్తో ఏంటో తెలుసా, ఆ స్పీచ్లో వంశీ అన్న చాలా రష్డ్ ఉంటారు, అంటే అని మాడతారు. ఓకే, సెకండ్ ఆయన ఎప్పుడు ఎక్కువ అలాగే మాడతారు అనుకో, కొంచెం గట్టిగా కొట్టినట్టు. బట్ ఇందులో అయితే ఇంక రష్డ్ ఉండే. అండ్ ఇంకోటి ఏంటంటే, హీ వాజ్ డైరెక్ట్లీ టాకింగ్ టు ద ఫ్యాన్స్ సేయింగ్, బాధ్యత మీది, ఈ సినిమా హిట్ చేసే బాధ్యత మీది, హిట్ చేసే ఎందుకన్నా అన్నిసార్లు అంటే రుద్దువా ఆ మోడ్లోనే. అంటే ఇప్పుడు తారక్ కన్నా దేవరా తర్వాత సినిమాతో వస్తున్నారు. దేవరాకి మీకు ఓకే, మీరు సినిమాని హిట్ చేశారు, మంచి సినిమా ఇచ్చాము, ఓకే. సేమ్ అలాగా వార్ 2 హిందీ, ఈసారి హిందీ సినిమాతో వస్తున్నారు. అది కూడా ఆయన ఏమంటారు, ఇది హిందీ సినిమా కాదు, తెలుగు సినిమా, వేరే డైరెక్టర్ల కంటే మంచిగా చూపించారు. ఇదొకటి ఇది మంచి పాయింట్ పెట్టాను, వేరే డైరెక్టర్ల కన్నా మంచిగా చూపించలేదు. నో, ఏంటి ఎంతమంది చూపించారు ఎన్టీఆర్ అన్న సూపర్. తారక్ అన్న రాజమౌళి గారు చూపించినట్టు. టెంపర్ నుంచి వద్దాం, పూరి, వినాయక్. నేను చెప్తా చూడు,
టెంపర్ నుంచి వద్దాం రా పూరి అని చెప్తే అమ్మ బెస్ట్ అన్నారు. దాని తర్వాత సుకుమార్ వచ్చి ద మోస్ట్ స్టైలిష్ వేలో చూపించారు. ఇన్ని ఉన్నాయి కదా. నో వారిలో నో యా. అండ్ ఇంకోటి ఇలా అనేసరికి నాకు ఏమనిపించిందంటే వారిలో బాగాలేదు అంటలేదు, ఆ స్టేట్మెంట్ నాకు టోటల్లీ రాంగ్ అనిపించింది అంట. దేర్ ఆర్ మచ్ బెటర్ లుక్స్, మచ్ అసలు తోపులా కనిపించిన సినిమాలు, క్యారెక్టరైజేషన్స్, లుక్స్ క్యారెక్టరైజేషన్స్, హీరోయిజం, వాట్ ఎవర్ అది. సో ఆయన వచ్చి ఇలా అనేసరికి ఇంకోటి ఏంటంటే దీని పేరేంటి, వై దిస్ కంపారిజన్ దట్, అంటే ఇది ఎలా ఉంటుందంటే ఆయన బోని కపూర్ గారితో అన్నారు చూడు, వీడియో చేసాం మన ఛానల్లో ఉంటుంది, ప్రణయ్ ఛానల్లో ఉంటుంది. అందులో బోని కపూర్ గారితో అంటారు చూడు, యూ పీపుల్ ఆర్ ఓన్లీ మేకింగ్ ఫిలిమ్స్ ఫర్ బ్యాండ్రా అండ్ జూహు, అది ఇది అని చెప్పి. సో ఇట్ వాజ్ సంథింగ్ లైక్ ఓకే, ఇప్పుడు ఒక తారక్ కన్నా ఒక బాలీవుడ్ సినిమాతో తెలుగులో వస్తున్నారు కాబట్టి మనం పవర్ చూపించాలి, అసలు బాలీవుడ్ చూపించాలి. ఎగ్జాక్ట్లీ మై పాయింట్ ఈస్ దట్. అంటే ఇప్పుడు నువ్వు ఆబ్వియస్లీ మంచి సినిమాతో వచ్చావు అనుకో, మంచి సినిమా ఇన్ ద సెన్స్ మంచి కంటెంట్ ఉన్న సినిమాతో వచ్చావు, ఎక్కువ మందికి నచ్చిన సినిమాతో వచ్చావు అనుకో, ఆబ్వియస్లీ నెట్ ఎక్కువ పడుతుంది, అంతే ఆబ్వియస్ అది. అండ్ అగైన్ దిస్ కమింగ్ ఫ్రమ్ ఎ పర్సన్ హూ ఐ బిలీవ్ దట్ he knows audience pulse. Exactly. I believe that he knows audience pulse. Problem is అదే మెయిన్ థింగ్. నాగవంశీ అంటే నేనేమనుకుంటానంటే ఇప్పుడున్న ప్రొడ్యూసర్లో కానీ ఇప్పుడున్న మేకర్స్లో కానీ వన్ ఆఫ్ ది పెద్ద మేకర్స్లో నాగవంశీ అనే ఆయనకి జడ్జిమెంట్ బాగుంటుంది అని నేను అనుకునేవాడిని. సేమ్ అంటే అట్లీస్ట్ ఇప్పుడు ఆయన ఆదికేశవ్ అనే సినిమా తీశారు, ఆయన చెప్పేస్తారు మాస్ ఉంటుంది, మాస్ ఎంజాయ్ చేస్తే మాస్ ఎంజాయ్ చేసేలా ఉంటే ఈ సినిమా మీకు నచ్చుద్ది, సరిగ్గా ప్రమోషన్ అప్పుడు చూడండి బాగుంటుందని చెప్పలే. ఎగ్జాక్ట్లీ మై పాయింట్. అలాంటిది దీనికైతే డైరెక్ట్ నేను మైక్ పట్టుకోను, మీరు ఎలాగైనా తిడతారు కదా ఇంకొంచెం ఎక్కువ తిట్టండి, అది మైక్ పట్టుకు స్పీచ్ మొత్తంలో. సో ఇంకొకసారి మైక్ పట్టుకొని నేను ఇంకే సినిమా చూడండి అని అడగనంటే మీన్ వైల్ ది అదర్ డైరెక్టర్స్, నెక్స్ట్ సినిమా డైరెక్టర్స్, అనుదీప్ కేవి డూయింగ్ ఫంకీ, ఉద్భవ్ డూయింగ్ వీసా, అలా నెక్స్ట్ సినిమాలు ఉన్నాయి, ప్లీజ్ అని అట్లా చెప్పకి. ఇంకో కొన్ని రోజుల్లో మాస్ జాతర ఉంది. ఐఎమ్ 200% ఎక్సైటెడ్ దట్ వాట్ ఈజ్ నాగవంశీ గోయింగ్ టు టాక్ అబౌట్ మాస్ జాతర. చెప్పనా, రామకృష్ణ ఇంటర్వ్యూలో మాస్ జాతర గురించి టాపిక్ వచ్చినప్పుడు ఒక హీరో కొన్ని చేస్తే మనకు నచ్చుతాయి అన్నప్పుడు అవే చేయించాలి. లాస్ట్ కొద్ది సంవత్సరాలుగా ఆయన చేయలేదంటే రామ్ వెంకటేశ్వర అంటాడు మిస్టర్ బచ్చన్ అంటే, ఇప్పుడు మిస్టర్ బచ్చన్ వద్దులే వేరే సినిమాల గురించి మనకి ఎందుకు. అక్కడ కూడా అండర్స్టాండ్ వాట్ ఈస్ టెల్లింగ్. చాలా ఎక్స్పెరిమెంటల్ మూవీస్ వచ్చినాయి కదా మధ్యలో, రామారావు అండ్ ఎక్స్పెరిమెంటల్, ఈగల్, టైగర్ నాగేశ్వరరావు, నీకు తెలియట్లేదు ఇంకా అది దాని పేరు రావణాసుర. ఇవన్నీ రవితేజ మాస్ మసాలా సినిమాలు కాదురా ఎంత అనుకున్నా. ఫర్ మీ దే ఆర్ బ్యాడ్ ఫిలిమ్స్ బట్ నాట్ రవితేజ మాస్ మసాలా ఫిలిమ్స్. దట్ ఈస్ వాట్ హీ మెంట్ దేర్. ఇప్పుడు మాస్ మసాలా సినిమా తీసారంట. నాకు వచ్చిన మళ్ళీ అక్కడ ప్రాబ్లం ఏంటి, నాకు టీజర్ అస్సలు నచ్చలే. ఈ విధంగా ఆలోచిస్తే ఇప్పుడు నువ్వు చెప్పిన తర్వాత నాకు అర్థం, నువ్వు చెప్పినవన్నీ నిజాలు. రావణాసురాలో ఏదో ట్రై చేశారు, ఈగల్లో కూడా ఏదో ట్రై చేశారు, రామారావు డ్యూటీ ఏదేదో ట్రై చేశారు. రామారావు డ్యూటీ తెలియదు, చూడలేదు నేను. టైగర్ నాగేశ్వరరావు ఏదేదో ట్రై. ఈ విధంగా చూస్తే ఇప్పుడు రవణ పర్స్పెక్టివ్ లో నేను ఎక్స్పెరిమెంటల్ చేస్తున్నా, మీరు చూడట్లేదు. అంతే మరి అంతే మరి. అండ్ ఆయన ఏంటి, ఆ ముందుసారి క్రాక్ ఆడింది, క్రాక్ మంచి కమర్షియల్ తెలుగు సినిమా, దాని తర్వాత ఎక్స్పెరిమెంటల్ ట్రై చేయాలి, కుదరట్లేదు. ఇప్పుడు నా బాధ ఏంటంటే చచ్చిపోయాం పో. మాస్ జాతర టీజర్ ఈజ్ మీకు ఎలా అనిపించింది? నేను నిజం చెప్తున్నా, యాజ్ ఎ రవణ ఫ్యాన్ ఐ విష్ అండ్ హోప్ అట్లీస్ట్ మాస్ జాతర వర్క్స్, అట్లీస్ట్ ఏదో గాడిలో పడతారు ఆయన. హోప్ హాస్పిటల్కి వెళ్ళిపోయింది, కాకినాడలో ఉంటుంది కదా ఏడీపీలో, అది తీసి మెడి కవర్ పెట్టారు చూడ, హోప్ లేదు హోప్. కానీ నిజంగా మై పర్సనల్ ఒపీనియన్ ఆల్సో మాస్ జాతర టీజర్ అయితే ఏం లేకుండే. మాస్ జాతర బాగున్నారని కోరుకుంటాం, బట్ బాగోకపోతే గో బ్యాక్ టు గోపిచంద్ మలినేని. నీకు తెలుసు కదా గోపిచంద్ మలినేనితో సినిమా స్టార్ట్ చేసి ఆ తర్వాత అది గోపిచంద్ మలినేనితో అవ్వలేదు. అవునా? దట్ ఫిలిం ఈస్ జాట్ ఇఫ్ ఐఎమ్ నాట్.
జాట్ గురించి నేను 2 minutes మాట్లాడతా ప్లీజ్. సినిమా 2 hours 30 minutes 50 minutes ఉంటుంది. I took 2 toilet breaks, 1 lunch break when the cinema is playing. ఇంట్లో చూసాం ఓటీటీలో. సినిమా అక్కడే ఉంది. అండ్ 24 hours ఇలాగే ఉంటుంది. 2 hours 30 minutesలో సినిమా 30 minutes, 2 hours ఫైట్స్. ఐఎమ్ నాట్ జోకింగ్, నేను నిజంగా జోక్ చేయట్లే, మొత్తం ఫైట్సే. అండ్ హీరో ఈజ్ వేరింగ్ సేమ్ షర్ట్, సేమ్ ప్యాంట్, సేమ్ ఎక్స్ప్రెషన్. So it is basically one thin line that the director took, that sorry bol. అంతే కదా. అంతే. ఇప్పుడు వీడికంటే పెద్దోడు ఒకడు ఉన్నాడంటే వాడితో సారీ బోల్, మళ్ళీ ఇంకోటితో సారీ బోల్, ఇంటర్వెల్కి వచ్చేసరికి మెయిన్ విలన్ దగ్గరికి వెళ్తే వాడు సారీ బోలేస్తాడు. అంతే సినిమా. ఓకే, యా, సో దట్ ఇస్ ద పాయింట్. సో గో బ్యాక్ టు గోపీచంద్ మల్నేని కాదు, నాగవంశీ. యా, ఐల్ కమ్ బ్యాక్ దేర్. సో ఇద్దరు మంచి సినిమా తీయండి, మళ్ళీ అది హిట్ అవుద్దని అనుకుంటాం, బికాస్ వర్కౌట్ అయింది. బలుపు, డాన్ సీన్, క్రాక్. డాన్ సీన్ ఈజ్ గోపీచంద్ మల్నేనిస్ ఫస్ట్ ఫిల్మ్. సో యా, నవ్వు నాగవంశీ దాంతో అది ఆ టాపిక్ నాకు అది అనిపించింది రీసెంట్గా. అండ్ ఐల్ కమ్ బ్యాక్ టు జూనియర్ ఎన్టీఆర్ స్పీచ్. ఎగ్జాక్ట్లీ. ద అమౌంట్ ఆఫ్ ఇంపాక్ట్ when Nagvamshi is telling ఇక్కడ ఉంటే, the amount of impact when hero like Junior NTR is telling ఇక్కడ ఉంటుంది. సో ఎన్టీఆర్ అండ్ స్పీచ్ అంతా ఓకే, అంతా బాగానే ఉంది. బట్ నేను నిజంగా వార్ టూకి ఎక్కడ ఎగ్జైట్ అయింది తెలుసా? ఫస్ట్ థింగ్, హృతిక్ రోషన్ ఈస్ కమింగ్ టు హైదరాబాద్ ఫర్ ప్రమోటింగ్ అ హిందీ ఫిలిం. అసలు వావ్, ఇక్కడ మళ్ళీ బుర్ర నాగవంశీది. హృతిక్ రోషన్ని ఎన్టీఆర్ని పెట్టి ఒక ఈవెంట్ చేయాలి, మొత్తం మీడియా నువ్వు ఏం కాదన్నా దాని గురించే చెప్పుద్ది. నాకు ఇంకోటి, ఎన్టీఆర్ అని కాలర్ ఎత్తితే వెనకాల నుంచి హృతిక్ నాకు తెలిసి నాగవంశే పంపుతాడు, వెళ్ళిద్దరు ఎక్కుతారు. దట్ ఈస్ మూమెంట్. ఎగ్జాక్ట్లీ. ఇవన్నీ లైక్ సూపర్ పాజిటివ్ పాయింట్స్. ఇప్పుడు ఎన్టీఆర్ అండ్ స్పీచ్లో కూడా చాలా ఉంటాయి. అందులో నేను వెళ్ళిపోమంటారా, ఇవన్నీ క్లిక్ అయినాయి. అదంతా సూపర్ సినిమా తీసాను, కాలర్ ఎత్తుతున్నా. ఇది కూడా సూపర్, బికాజ్ ముందుసారి చాలాసార్లు అయింది, దాని గురించి కూడా మాట్లాడుకుందాం. చాలాసార్లు వెన్ హీరో ఈజ్ టెల్లింగ్ ఆర్ టీమ్ ఈజ్ టెల్లింగ్ దట్ ఈ సినిమా చాలా బాగుంటుంది, ఏ హీరో వచ్చి సినిమా బాగోదు అని చెప్పడం, దట్ ఈస్ దేర్, నేను అది ఒప్పుకుంటా. బట్ ఒక చోట నాకు ఎన్టీఆర్ స్పీచ్లో సినిమా చూస్తున్నప్పుడు ఏమనిపించిందంటే, ఎన్టీఆర్ అన్న టోల్డ్, మిమ్మల్ని ఒకటి రిక్వెస్ట్ చేసుకుంటున్నా, దయచేసి సినిమాలో ట్విస్ట్లు ఏవి బయట పెట్టద్దు, దయచేసి మిమ్మల్ని ఆపాలని చెప్పడం నాకు నచ్చదు, కానీ అస్సలు బయట పెట్టద్దు ట్విస్ట్లు కానీ కొన్ని సర్ప్రైజ్లు అవి ఇవి అని చెప్పి. బిలీవ్ మీ, నేను ఎండ్ టైటిల్స్ దాకా వెయిట్ చేస్తున్నా. ఏమన్నా సర్ప్రైజ్ ఎలిమెంట్, ట్విస్ట్, పోస్ట్ క్రెడిట్ అన్నారు. పోస్ట్ క్రెడిట్ వచ్చి ఫర్ ద వన్స్ హూ డింట్ వాచ్ వార్ 2 పోస్ట్ క్రెడిట్ సీన్ ఉంటుంది. పోస్ట్ క్రెడిట్ సీన్ వచ్చేసి అయిపోతుంది, ఇంకా వెయిట్ చేస్తున్న సర్ప్రైజ్ కోసం నేను. ఇట్ డింట్ మ్యాచ్. నేను ఏదో క్యామియో ఎంత చెప్పాడు కదా అన్న, నాకు ఏది అనిపించలే. మీకు అనిపించిందో లేదో కింద చెప్పండి. అండ్ ఆల్సో ఫర్ మీ పర్సనల్లీ నేను చెప్తున్నా, పిచ్చ ఎగ్జైట్ అయ్యా. ఒకటి నాగవంశీ స్పీచ్ తర్వాత ఎన్టీఆర్ స్పీచ్ తర్వాత అమ్మని అమ్మ ఏదో ఉంది సినిమాలో. ఇట్ ఈస్ నాట్, మనకు కనిపించలేదు ఇప్పుడు వరకు. అంతే, నాకు తెలిసి వాళ్ళు చెప్పలేదు, అండర్ ప్లే చేశారు. వెళ్ళి చూస్తే అసలు ఏదో ఒక్క మూమెంట్ అయినా ఉంటుంది. పఠాన్లో వీ హ్యావ్ సల్మాన్ ఖాన్స్ ఎంట్రీ లైక్ దట్. ఫర్ మీ దట్ సోల్డ్ అవుట్. నాకు ఇష్టం. అలా ఏదైనా ఉందేమో అని ట్విట్టర్లో ఎక్కడ చూసారు, రణబీర్ ఉన్నాడు, ఏదో ఉంటుంది, ఏదో అట్లీస్ట్ ఉంటుందని వెళ్తే ఏమీ లేదు. అక్కడ డిసప్పాయింట్ అయ్యాను నేను అగైన్. దట్స్ ఫెయిల్డ్ ఫర్ మీ పర్సనల్లీ. ప్రాబ్లమ్ ఈజ్, ఇప్పుడు ఈ స్పీచ్కి వస్తే, ఈ పర్టికులర్ తారక్ అన్న స్పీచ్కి వస్తే, ఇట్ ఈస్ ఎ వెరీ బ్యూటిఫుల్ స్పీచ్ ఫర్ మీ. ఎందుకంటే 20 minutes ఎగ్జాక్ట్లీ. అండ్ అందులో కూడా 20 minutesలో మేజర్ పార్ట్ ఆఫ్ ఇట్ తారక్ అన్న టాక్స్ వెరీ జెన్యున్లీ సేయింగ్, అంటే ఇప్పుడు ఏ హీరో ఒప్పుకోడరా, ఇప్పుడు తారక్ అన్న ఈజ్ ఎ గ్రేట్ డాన్సర్, బట్ ఈ స్టిల్ సేస్ హృతిక్ రోషన్ గారితో, అంటే నేను ఇన్నేళ్ళు వర్క్ చేసిన తర్వాత హృతిక్ రోషన్ పక్కన యాక్ట్ చేయడానికి నాకు ఛాన్స్ దొరికింది, హృతిక్ రోషన్ పక్కన డాన్స్ చేయడానికి నాకు ఛాన్స్ దొరికింది, ఈజ్ ద బెస్ట్ డాన్సర్ ఇన్ ఇండియా కరెంట్లీ. అవును, మనం గొప్ప డాన్సరే, అయినా సరే మనం ఒప్పుకోవాలి దట్ ఇఫ్ దేర్ ఆర్ బెటర్ పీపుల్ దెన్ అస్ అని చెప్పి హీ అడ్మిట్స్, హీ ఈజ్ వెరీ హంబుల్, చాలా నీట్గా మాట్లాడతాడు అన్న. ఇదంతా నాకు చాలా నచ్చింది, బికాజ్ ఇట్ ఈస్ వెరీ నార్మల్ టు సేకి ఓకే ఇది చేసాం, థ్యాంక్ యూ ఫర్ ప్రొడ్యూసర్, థ్యాంక్ యూ డైరెక్టర్, ఇదంతా ఓకే. బట్ ఇదంతా జరిగింది, విచ్ ఈస్ వెరీ నైస్, ఐ లైక్డ్ ఇట్.
బట్ ఫర్ మీ పర్సనల్లీ ఇప్పుడు దేర్ ఆర్ సర్టెన్ థింగ్స్ విచ్ బికమ్ సెంటిమెంట్స్. అంటే ఇప్పుడు నువ్వు ఒకటి చేస్తున్నావు అలాంటిది ఒకటి సెంటిమెంట్ అయిపోయింది అంటే నువ్వేమన్నా అనుకో, ఇండియన్స్కి మెయిన్లీ సౌత్ ఇండియన్స్కి ఈ సెంటిమెంట్లు అనేవి చాలా చాలా వాల్యూ ఎక్కువ ఉంటాయి వాటికి. సో ఒకటి మెల్లమెల్లగా సెంటిమెంట్ అయిపోయింది. అది కూడా తారక్ అన్న విషయంలో టెంపర్ నుంచి చూసుకుంటూ వస్తే ఇట్ ఈజ్ ఎ థింగ్, అదొక ట్రెజెక్టరీ. రామయ్య వస్తాయా రభస తర్వాత నేను సరైన సినిమాలు చేయట్లేదు, మీకు మంచి సినిమాలు ఇస్తాను, మిమ్మల్ని కాలర్ ఎగరేసుకునేలా చేస్తా అని చెప్పి తర్వాత ఫ్యాన్స్కి నచ్చే సినిమాలు చేసుకుంటూ వచ్చి ఆ తర్వాత కాలర్ ఎగరేయడం అనేది ఒక థింగ్ అయిపోయి ఇంత జరిగిన తర్వాత జనాలు ఏమని ఇంకా గుడ్డోళ్ళు అయిపోతారు. ఇప్పుడు నువ్వు కాలర్ ఎత్తుతున్నావు అయిపోయింది అంతే. ఇప్పుడు ఫ్యాన్స్ అంతా అయిపోతే ఇప్పుడు నీలాంటి వాళ్ళు నాలాంటి వాళ్ళు ఇప్పుడు ఈ అమ్మ కాలర్ ఎత్తే రేంజ్ సినిమా అంటే అన్నట్టు ఉంటుంది కదా. యూ నీడ్ నాట్ డూ ఫర్ ఎవ్రీ ఫిలిం అంతే. ఆనెస్ట్లీ స్పీకింగ్ నీకు తెలుసు అంటే నేను ఎమోషన్స్కి కామర్స్ యాడ్ అయితే అలాంటివి అవుతాయి అనుకుంటాను. ఎగ్జాక్ట్లీ ఐ అగ్రీ. అంటే ఇప్పుడు సమ్ థింగ్స్ ఆర్ సెంటిమెంట్స్ రా. అట్లీస్ట్ ఇప్పుడు ఫర్ మీ పర్సనల్లీ మరీ అంత తెలియకుండా ఏమి ఉండదు కదా. ఇప్పుడు ఇఫ్ యూఆర్ నాట్ 100% కాన్ఫిడెంట్ యూ నీడ్ నాట్ డూ ఇట్. సరే నువ్వు నిజంగా కాన్ఫిడెంట్ నాకు సినిమా ఆడేస్తుంది అనుకుని ఇలాంటి ప్రోడక్ట్ బయటకు వచ్చిందంటే మనం ఏం చేయలేము, హ్యాండ్స్ అప్. కానీ లేకపోతే అలాంటివి చేయడం వల్ల ఏంటంటే నెక్స్ట్ టైం కాలర్ ఎత్తినా పెద్ద మ్యాటర్ ఉండదు. ఇప్పుడు ఇట్స్ జస్ట్ లైక్ రాజమౌళీస్ హిట్ స్ట్రీక్ కదా. రాజమౌళి గారు ప్రతి సినిమా హిట్ 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 అవుతానే ఉంది. ఒకసారి లైఫ్లో ఎవరికన్నా పడచ్చు, కానీ ఒకవేళ పడింది అనుకో అప్పుడు ఏంటి ఆ సెంటిమెంట్ పోద్ది. ఇది కూడా అలాంటిదే కదా. సో ఎందుకు నాకు నిన్న వార్ 2 చూస్తున్నప్పుడు భలే హై ఎక్కడ వచ్చిందో చెప్తా. సినిమా పోయిందని అనుకున్నాము, దాని తర్వాత నచ్చలేదు అనుకుని పక్కకు తిరిగి చూసా. కౌశిక్ కూర్చున్నాడు, కోర్ ఎన్టీఆర్ ఫ్యాన్. కౌశిక్ ఏమన్నాడు తెలుసా, 11 years తర్వాత పడింది బ్రో మాకు అన్నాడు. అమ్మ డెకేడ్ హిట్లతో ఉన్నారు. రభస తర్వాత ఫ్లాప్ లేదనేది నాకు హిట్ అయింది చూడు, అది క్రేజీరా. అన్ని సంవత్సరాలు నీకు ఇదిగా ఉన్నాను, నైస్ అనుకున్నాను. సో అదే కమింగ్ బ్యాక్ టు దట్ ఎక్స్పెక్టేషన్ ఆడియన్స్కి ఇక్కడ ఉంటే ఇక్కడికి పట్టుకెళ్ళి మళ్ళీ ఇక్కడికే డెలివరీ చేస్తే ఇట్ డజంట్ వర్కౌట్. నేను కూలీ ఆడియోలో చూడలేదు, సో ఐఎమ్ సైలెంట్. నిన్నటి నుంచి నాకు వీడికి ఆర్గ్యుమెంట్ అవుతుంది. వీడికేమో సినిమా నచ్చింది అంటాడు, దీన్ని అలా నచ్చింది అంటావో చెప్పరా అంటున్నాను నేను. కాదురా నాకు అరే నువ్వు సపరేట్ సోది చెప్తా పెడతా. యాక్చువల్ నేను అదే అనుకున్నారా, కాకపోతే ఎందుకంటే రచ్చబండ ఫీల్స్ ఐఎమ్ సారీ. నేను ఎడిటింగ్లో నా అన్ని కట్ చేశాను, ఓన్లీ నువ్వే మాట్లాడతావు. అలా కాదురా, ఇప్పుడు సినిమా గురించి మాట్లాడుకోవచ్చు కానీ ఎందుకు లేని అనిపించింది నాకు. బట్ ఆనెస్ట్లీ స్పీకింగ్ నువ్వు కూలీ గురించి అంటున్నావు కాబట్టి నేను చెప్తున్నా, అరే నాకు కూలీ మంచిగా అనిపించిందిరా. నెక్స్ట్ దాని గురించి మాట్లాడుకుందాం. ఓకే ఓకే గైస్ కమెంట్ చేయండి. ఇట్స్ యువర్ థింగ్ మ్యాన్, లైక్ నేనేం అంటలేనేం కాదనట్లే, నీ ఒపీనియన్ ఏందో ఒపీనియన్. గైస్ కమెంట్ చేయండి. ఓన్లీ కూలీ గురించి అండ్ వార్ 2 గురించి మేము ఒక డిస్కషన్ పెట్టుకోవాలి అంటే ఒక వీడియో చేస్తాం. ఎందుకంటే ఇక్కడ కంప్లీట్లీ కాంట్రాస్టింగ్ ఒపీనియన్స్ ఉన్నాయి. కూలీ గురించి అయితే నాకు నచ్చింది సినిమా, వీడికి అసలు ఎక్కలేదు, రాడ్ అంటున్నాడు. సో కంప్లీట్లీ డిఫరెంట్ కాబట్టి మాట్లాడుకుందాం అంటే కమెంట్ చేయండి. ఒక 100 comments వచ్చినాయి అనుకోండి చేసేస్తాం. ఇప్పుడు నెక్స్ట్ ఒక బ్యూటిఫుల్ స్పీచ్కి వెళ్దాం. ఓకే నాకైతే ఒకటి ఉంది, చెప్పు. ఇట్ ఈస్ హ్యూజ్ మిస్ఫైర్ కాదు ఇది, దిస్ ఈజ్ దోకా. అది కూడా ఏంటి సెంటిమెంటల్ దోకా ఇది. ఇప్పుడు నేను సెంటిమెంట్ అది ఇది అంటున్నా కదా. ఆన్ బిహాఫ్ ఆఫ్ ఆల్ ఆఫ్ యూ ఐ వాంట్ టు రిక్వెస్ట్ మై ప్రొడ్యూసర్స్ అని చెప్పి ఒక పెద్ద మనిషి ఒక మాట మాట్లాడాడు. ఒక సీట్ ఉంచండి. That please keep one seat for our Hanumanji. ఒక సీట్ ఏంటి, థియేటర్ మొత్తం ఉంది. నువ్వు ఫస్ట్ థింగ్స్ ఫస్ట్ దేవుడి సినిమా తీస్తున్నావు. సెకండ్ థింగ్ దేవుడిని ఇన్వాల్వ్ చేసి నువ్వు ఒక మార్కెటింగ్ క్యాంపెయిన్ నడుపుతున్నావు. ఇవన్నీ చేసినప్పుడు నువ్వు ఎంత సూపర్ ప్రోడక్ట్ దింపాలి, ఎంత సూపర్ ప్రోడక్ట్ దింపాలి. నువ్వు మెంటల్ వచ్చేయాలి ప్రోడక్ట్ చూస్తే. నేను చెప్తాను కదా, ఓం రావత్ సెకండ్ హాఫ్ మొత్తం చూసి తీసానరా నేను అవెంజర్స్ ఎండ్ గేమ్ అనుకుంటాడు.
మనం కూడా అదే Literally. మనం కూడా అదే విన్నాం కదా. యా లిటరల్లీ ఎండ్ గేమ్. యా ఎండ్ గేమ్. అమ్మో ఎంత ఎండ్ గేమ్ అంటే నాకు ఆదిపురుష్ రిలీజ్ అయ్యి ముందు దాకా ఈ సినిమా అసలు ఎలా ఫ్లాప్ అవుద్ది, అరే అయితే గ్రాఫిక్స్ వల్ల అవ్వాలి, కానీ గ్రాఫిక్స్ని అరే ఒక 7-8 months తీసుకుని మళ్ళీ రీవర్క్ చేయలేదు. నా పాయింట్ చేశారా ఎలా తీసి ఇక్కడ పెట్టి ఇప్పుడు వాళ్ళు నాకు ఎంత దోకా అంటే ఆదిపురుష్కి అసలు ఓమ్రావ్ తాడు మాస్ గేమ్ టేజర్ వదిలేరు, అందరు అవుట్ రేట్ వేసుకున్నారు. ఏంటయ్యి ప్రభాస్ది షార్ట్ ఉంటుంది ఇలా ఉంటుంది గబ్బిలాల్ షాట్, అవన్నీ టీజర్లో ఏ షార్ట్స్ ఉన్నాయో అవన్నీ మొత్తం ఫుల్గా బ్యాక్లాష్ వచ్చింది. ట్రైలర్ వదిలేడురా, సూపర్ ట్రైలర్. ఎంత రాడ్ టీజర్ దింపాలంటే ట్రైలర్ అసలు మెంటల్. ఇంకా ట్రైలర్ నుంచి చూసుకుంటే ట్రైలర్ అదిరిపోయింది, ఆడియోలో స్పీచ్ అదిరిపోయింది. రామాయణాన్ని నాకు ఏం ఎక్సైట్ చేసిందంటే, నేను నా వీడియోలో కూడా చెప్పా, రామాయణంలో చాలా యాక్షన్ ఎపిసోడ్స్ ఉంటాయి, దాంట్లో ఎమోషన్ నువ్వు పండించక్కలేదు, ఇట్ ఈస్ ఆల్రెడీ దేర్ గివెన్. నువ్వు కొన్ని సీన్లు కొన్ని డైలాగులు పెట్టకపోయినా జనానికి ఆల్రెడీ తెలుసు కాబట్టి పేలుతాయి. అలాంటి సినిమాను నువ్వు రాడ్డుగా తీసావంటే నువ్వు ఎంత గొప్పడువో. నువ్వు ఇంకోటి చెప్తావు. ఇప్పుడు టీజర్ దగ్గరికి వస్తాను నేను. టీజర్లో ఒక షాట్ ఉంటుంది, ప్రభాస్ ఎలా అంటే చుట్టూరా అన్ని మిడతలు తిరుగుతాయి, మిడతలే. సో తీసాడు ఇవన్నీ లేవేమో అనుకున్నాను, టీజర్లో ఉన్న అన్ని షార్ట్స్ సినిమాలో ఉన్నాయి. ఇంకేం మార్చేవరా, హీరో ఎంట్రీ సీనే అది, ఏం మార్చావురా నువ్వు ఇంకా రాడ్ గాన్ అంటే దోకాది. నువ్వు టీజర్లో క్లిప్లన్నీ ట్రైలర్లో పెట్టకుండా ఇవన్నీ మార్చేసావు, ఇదిగో ట్రైలర్ అని చెప్పి ట్రైలర్లో క్లోజప్ షాట్లు గుద్ది నువ్వు ఇవన్నీ తీసుకెళ్ళి మళ్ళీ సినిమాలో వేస్తే. ఓ అండ్ ఆల్సో ద ప్రాబ్లమ్ విత్ దట్ థింగ్ ఈజ్ సి కొన్ని చేయకూడదు. ఇప్పుడు అది చాలా సెంటిమెంటల్ రా. అదేంటంటే చెప్పడం కూడా అలా చెప్పారో తెలుసా, ఇప్పుడు మా మమ్మీ చెప్తూ ఉండేవారు, రాముడు గురించి ఎవరేం కథ చెప్పినా సరే ఎప్పుడన్నా సరే హనుమంతుల వారు వచ్చి రాముడి గురించి వింటూ ఉంటారు. మనం సినిమా తీస్తున్నాం కాబట్టి ప్రతి థియేటర్లోని నేను నా ప్రొడ్యూసర్స్ని రిక్వెస్ట్ చేసుకుంటూ ప్రతి థియేటర్లో ఒక్క సీటు హనుమంతుల వారికి ఉంచండి, హనుమంతుల వారు వచ్చి మన సినిమా చూస్తారు అని చెప్పాడు ఆయన. నాకు ఫండమెంటలీ దట్ ఈస్ రాంగ్. ఫండమెంటలీ గాన్ కేసు. ఇప్పుడు నువ్వు సాయిబాబాతో మాట్లాడాలనుకుంటున్నావు, సోఫాలో పక్కన సీట్ ఉంచి మాట్లాడతావా ఇంత ఇలాగా, దండం పెట్టుకుంటాం కదా ఇలాగా. ఇప్పుడు అలాగే సాయిబాబా అనే ఆయన నువ్వు చేసి పనులు చూస్తున్నారు అనుకుందాం, ఆయన ఏంటి ఇంట్లో ఆయన ప్లేస్ ఉంది చాలా పక్కన. దేవుడు అనే కాన్సెప్ట్ ఏంటి, ఎక్కడి నుంచి ఎవ్రీవేర్, సర్వాంతర్యామి అంటారు కదా, ఎవ్రీవేర్. ఆయనకి నాకు అదే ఫండమెంటలీయే గాను. నేనేమనుకున్నానంటే సర్లే మార్కెటింగ్కి ఇట్లా చేస్తున్నారేమో అని అనుకున్నా. అది ఎవరన్నా చేయడం రా, నాకు అస్సలు నచ్చని పాయింట్ అది. నువ్వు వీఆర్ పుట్టింగ్ ఆల్ మైటీ ఆన్ టాప్ కదా, నువ్వు మళ్ళీ మాతో వచ్చి సినిమా చూడండి నీకు సీట్ ఉంచడం ఏంటి, ఇలాంటివి చేయకూడదు. అందుకే చేయకూడదు, నిజంగా చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇంకోటి అన్నేసా మొత్తం సినిమా చూస్తున్నారంటే ఎంత వాళ్ళ దగ్గర పెట్టుకుని చేయాలి. ఎగ్జాక్ట్లీ మై పాయింట్. అంటే నువ్వు ఎంత ధైర్యం రెడీ, అదే ఎంత ధైర్యం ఉంటే నువ్వు. ఓ మై గాడ్, ఓమ్రావత్ పేరులో ఓం ఉంది, సినిమాలో జై శ్రీరామ్ ఉంది, అయినా సరే ఎత్తిపోయింది. నైస్. ఏదో చెప్పాడు రా స్పీచ్లో, నాకు నల్ల చొక్కా గ్రే ప్యాంట్ ఇన్ తిరుపతి. ప్రభాస్ వైట్ వేసుకున్నాడు, ప్రభాస్ ఒకటి ఉంటుంది కదా సీరియస్ ఏమని అని అవుతాడు, అది ఒకటి ఉంటుంది. అది కింద కూర్చున్నప్పుడు, పైకి వచ్చినప్పుడు అలా సలార్ మోడ్లోకి వెళ్ళి వచ్చాడు. నాకు ఇంకా గుర్తురా, చాలామంది ప్రభాస్ ఫ్యాన్స్, మన కోవర్ ప్రభాస్ ఫ్యాన్స్ తెలుసు కదా, ఆదిపురుష్ రిలీజ్ అయ్యాక పరిస్థితి చూడాలమ్మా, ఒకదాని తర్వాత ఒకటి ఒకదాని తర్వాత ఒకటి. ఆదిపురుష్ అయితే పాతాళంలో బెడ్ వేసి పడుకోబెట్టేశాడు. ఇంకెక్కడి నుంచి అలా రివైవ్ అవుతారు అనుకున్నాం, మంచి సినిమాలు పడిన తర్వాత. అమ్మో పెద్ద దోకే, అది మాత్రం మామూలు దోకే కాదు. రామాయణం నాకు చిన్నప్పటి నుంచి ఇప్పుడు దాకా దేవుడి మీద ఇలాంటి సినిమాలు తీసినప్పుడు ఫ్లాప్ అయినాయి అని నాకు తెలియదు. హియర్ కమ్స్ పాన్ ఇండియా. ఇట్స్ పాన్ ఇండియా థింగ్. అండ్ ఇంకోటి చెప్పిన, దేవుడి మీద ఏ సినిమా వచ్చినా మనం బాగాలేదు ఎలాగని చెప్తాం. ఓన్లీ ఆదిపురుష్ హ్యాస్ దిస్ క్రెడిట్ ఆఫ్ కాలింగ్ ఇట్ రాడ్. నువ్వు దేవుడి సినిమాలను రాడ్ అని పిల్లలేవు, బట్ ఓమ్రావత్ మేడ్ యూ డూ దట్.
ఆల్ హెయిల్ ద మ్యాన్. ఆల్ హెయిల్ ద మ్యాన్. ఓకే, నెక్స్ట్ we're going to another beautiful, excellent mental shit of a speech. This is nice concept. I'm liking it. మెంటల్ మాస్, మెంటల్ బుర్రపాడు. దిస్ ఈజ్ వన్ ఫర్ ది ఏజెస్. ఇప్పుడు కొన్ని ఉంటాయి చూడు, ఇప్పుడు నువ్వు మన తాతయ్యల దగ్గరికి వెళ్ళి అది ఇదేంటి తాతయ్య ఇదేంటిది అంటేనే కూర్చోమనోడా నేను నీకు చెప్తాను, గుడ్ స్టోరీస్, కూర్చోమనోడా నేను నీకు చెప్తాను అని చెప్పి ఇదొక సినిమా ఇండస్ట్రీలోనే ఒక ఘట్టం. ఇది శక్తి ఆడియో లాంచ్ మెహర్ రమేష్ స్పీచ్. ఇందులో కనిపించేది మీరింతవరకు చూడనిది. ఈ వీడియో అనుకున్నప్పుడు జస్ట్ అసలు ఏంటి చూద్దాం అని శక్తి ఆడియో లాంచ్ మన యూట్యూబ్లో శక్తి ఆడియో లాంచ్ పార్ట్ సో అండ్ సో, శక్తి ఆడియో లాంచ్ పార్ట్ సో అండ్ సో అని ఉంటుంది. నాకు తెలిసి శక్తి ఆడియో లాంచ్కి యాంకర్ ఉన్నారో లేదో నాకు తెలియదు. ఎందుకంటే మెహరన్నే మొత్తం నిజం అన్న నడుపుతాడు, ఫస్ట్ వస్తాడు. మెహరన్న గురించి ఒక ఏవీ పడుతుంది, యాజ్ అన్ ఆల్టర్నేట్ కెరియర్. అది వేరే కెరియర్లే. సో వస్తాడు, అన్న గురించి ఏవీ పడుతుంది. తర్వాత అన్న అన్న జూనియర్ ఎన్టీఆర్ అన్నగా మెహరన్నే. ఓహో, ఓకే ఓకే. తారక్ అన్న గురించి మాట్లాడలే నేను, మెహరన్న గురించి ఏవి పడుతుంది. తర్వాత అన్న మైకు పట్టుకుంటాడు. మైకు పట్టుకుని అన్న ఫర్ సపోజ్ 30 minutes మాట్లాడాడు అనుకో, అందులో 10 minutes ఆఫ్ హిమ్ విల్ బి జస్ట్ హిమ్ సేయింగ్ శక్తి శక్తి శక్తి. ఈ సినిమాయే మనకి శక్తి, ప్రొడ్యూసర్లు ఇచ్చిన శక్తి, వాళ్ళు ఇచ్చిన శక్తి, మీ ప్రజాశక్తి, దీని పేరేంటి గాత్రపు యొక్క సినిమా చూసాక మీలో పోయేది శక్తి. మొత్తం శక్తి 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 అనే ఉంటుంది సినిమా స్పీచ్ మొత్తం, లైక్ ఎవ్రీథింగ్. అందరికీ అది కూడా టాలెంట్ కదా, మామూలు కాదు. 40 years సినిమాలు తీసిన ఆయనకి ఒక సినిమాని చెప్పి ఒప్పించి డిజాస్టర్ ఇచ్చావు. దత్ గారికి నువ్వు సరే, దత్ గారు డిజాస్టర్లు తీస్తారు అంటే ఆయన ప్రొడ్యూసర్, ఆయన జడ్జిమెంట్ రాంగ్ అవ్వచ్చు, కానీ నువ్వు బట్ నేను చెప్తాను కదా, దత్ గారు పోస్ట్ రిలీజింగ్ శక్తి ఆయన వెళ్ళిపోయి ఉంటారు అలాగే ఒక అజ్ఞానంలోకి వెళ్ళిపోయి. అంటే నేను అజ్ఞాతం సారీ, ఇప్పుడు ఆయన ఇన్ని సినిమాలు తీసుంటారు కదా, శక్తి తర్వాత అనుకుని ఉంటారు ఆయన నాకు రాదేమో ఇన్ని సినిమాలు నేను ఏదో తీసాను అలాగే ఏదో అయిపోయింది, లేకపోతే ఇదేలా నేను కళ్ళ ముందు ఉన్నది అలా చూసుకోలేకపోయాను, ఇలా కొన్ని వచ్చేస్తాయి కదా మన క్వశ్చన్స్. ఇంట్రోస్పెక్షన్ మ్యాక్స్ ప్రో ఏదో అయిపోతూ ఉంటుంది, అసలు నాకు రాదేమో నిజంగానే జడ్జిమెంట్. ఆర్కే ఓపెన్ ఆర్ట్ విత్ ఆర్కేలో చెప్తారు హౌ హిస్ డాటర్స్ కేమ్ ఇన్ టు ద పిక్చర్ అండ్ దెన్ చేంజ్డ్ ద గేమ్ ఆఫ్ వైజయంతి ఫిలిమ్స్. క్రేజీ స్టోరీ అది కూడా. అసలు శక్తి ఎంత ఇదంటే అసలు మెహరన్న కూడా మొత్తం చెప్తా ఉంటాడు ఆపడరా అరే నువ్వు ఎంత రుద్దువారు అంటే రుద్దువారు. మీరు చూడండి గైస్, శక్తి ఆడియో లాంచ్ అంటే ఆబ్వియస్లీ పీక్ కట్టడానికి నేను వస్తా, కానీ అదొక్కటే కాదు శక్తి ఆడియో లాంచ్ అంటే. అన్నీ చెప్తాడు, తారక్ అన్న గురించి చెప్తాడు, దత్ గారి గురించి చెప్తాడు, అన్నీ చెప్తాడు. ఆయనకి శక్తి, తారక్ అన్న ఆయనకి శక్తి ఇచ్చి ఆ అమ్మాయి నడిపించింది, ఏవో మాట్లాడతాడు. అన్న తర్వాత ఇలియానా అంటాడు. వాట్ హీ సేస్, ఇలియానా గురించి మాట్లాడతాడు ఆయన. అందరి గురించి అఫ్ కోర్స్ అందరి గురించి మాట్లాడాలి, కానీ అందరి గురించి ఇలా మాట్లాడి తర్వాత ఏవీలో ఒకటే వేస్తూ ఉంటే తర్వాత రుద్రా అని చెప్పి ఒకటి ఉంటుంది. రుద్రా రుద్దువారు కాదు, రుద్దురా అన్నట్టు. అదే రుద్దాడు ఆయన. ఇప్పుడు మీరు చూడబోయేది ఇంతటి వరకు చూడనిది, కానీ ఎక్కడో చూసామే అన్నట్టు, ఒక 30-40 సంవత్సరాల క్రితం అన్నట్టుగా ఉంటుంది. ఆయన పెద్ద ఆయన ఎక్కడ ఉన్నాడు మహానుభావుడు, పైనుండి చూస్తున్నాడు అంటాడు. అయ్యా పెద్ద ఆయన నిజంగా చూసింటే కిందకు వచ్చేవారా, చూసామంటాడు ఆయన. అమ్మో ఘోరం. అండ్ శక్తి ఇది నాకు స్టోరీ, నాకు వచ్చిన స్టోరీ చెప్తా. మన ముందు దాంట్లో చెప్పాను లేదు తెలియదు, కానీ నేను నా లైఫ్లో ఫస్ట్ టైం సింగిల్గా వెళ్ళి చూసిన సినిమా చెప్పావు. అమ్మో అందులో గుండుగాడు ఉంటాడు విలన్. అయ్యా ఘోరం అయ్యా. అసలు ఫస్ట్ టైం ఫిజిక్స్ పాస్ అవ్వడం కష్టమయ్యి ఒక స్టూడెంట్ నాలంటోడికి అదేంటి ఫిజిక్స్లో ఎన్ని బొక్కలు ఉన్నాయని అనిపించింది సినిమాలో. అంటే మెయిన్లీ క్లైమాక్స్ గాన్ కేస్. అండ్ ఆల్సో ప్రాబ్లమ్ ఈజ్ బ్యూటిఫుల్ సాంగ్స్, పాటలు బాగుంటాయి,
సో అంతా ఓకే, అంతా బాగుంటుంది. మనిషర్మే అప్పుడే ఇంక సర్లే ఇంకేముందిలే ఇంక గాన్ నేను అప్పుడు నీకు ఎప్పటి నుంచో అంటాను కదా, ఇది ఒకసారి ఒక సిరీస్ చేయాలి ఆఫ్ మీ రియాక్టింగ్ టు దిస్. ఎగ్జాక్ట్లీ ఆడియో లాంచెస్ చేయొచ్చు. అలాగే చాలా బాగుంటుంది యాక్చువల్లీ. అనుకుంటున్నా ఎప్పటి నుంచో కుదరట్లేదు. బుర్రపాడు స్పీచ్ ఇది అయితే మాత్రం. షాల్ వి గో టు ఎ డైరెక్టర్ ఆర్ ఎ హీరో? I will go to a director. I will go to a director. We call him Guruji. Okay, I understood. Guruji. You know, దానికి ఒక అర్థం ఇది అది ఉంది కదా. We put him there. We put him there. And it's Pawan Kalyan's 25th film. In that speech, Trivikram says, ఇందులో మీరు ఈయన నట విశ్వరూపం చూస్తారు అని స్ట్రెస్ చేసి చెప్తాడు. ఈ సినిమాలో కళ్యాణ్ గారు నట విశ్వరూపం చూస్తారు మీరు. సినిమాలో నెగిటివిటీలో ఉన్న పాయింటే సెకండ్ హాఫ్ లో పవన్ కళ్యాణ్ బీయింగ్ దట్. పవన్ కళ్యాణ్ యాక్టింగ్ అంతే అంతే. ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్ లో మళ్ళీ సెకండ్ హాఫ్ అని కూడా చెప్తాడు ఆయన స్పీచ్ లో. ఓహో అవునా? అసలు హౌ బ్రో ఇది ఇంకోటి సార్, జస్ట్ 5 నిమిషాలు కథ విని ఓకే చేశారు. కథలు వినాలి సార్ మీరు. అందుకే నాకు అదే ప్రాబ్లం. నాకు ఎలా అనిపిస్తుంది అంటే, ఇప్పుడు త్రివిక్రమ్ వెళ్ళి ఒక కథ చెప్తుంటే పవర్ స్టార్ పడుకున్నారంట, అది అతడు సినిమా. నువ్వు అదేమో అటు పోయింది. సరే, ఇట్స్ మెంట్ టు హ్యాపెన్ దట్ వే, ఇట్స్ డన్. తర్వాత దే మేడ్ జల్సా టుగెదర్, గుడ్ ఫిలిం. దే మేడ్ అత్తారింటి దారేది, ఇండస్ట్రీ హిట్ ఫిలిం, సూపర్. వస్తున్నావు కాంబినేషన్లో. నువ్వు 10 నిమిషాలు స్టోరీని ఒప్పేసుకున్నావు, ఓకే ఫైన్, బికాజ్ అత్తారింటి దారేది త్రివిక్రమ్ నమ్మకం, బాగా నమ్మకం నిలబెట్టారు అన్న. ఎటో పోయిందిరా ఆ సినిమా. నాకు ఇంటర్వెల్ దాకా సినిమా గుర్తు కదా, ఇంటర్వెల్ దాకా అజ్ఞాతవాసి లైక్ ఓకే సెకండ్ హాఫ్ బాగుంటే సినిమా హిట్ అయిపోద్ది. మేము ఆ సినిమా ట్రిప్ సగంలో ఆపేసి వెనక్కి వచ్చి చూసాం. మారేడుమల్లి వాళ్ళు అరకు వెళ్ళిపోవాలి, వద్దు కాకినాడ వెళ్ళి అరుద్దామని బాగా అర్పించుకున్నారు. అమ్మో కలిసి చూసాం మనం లక్ష్మీ థియేటర్. అమ్మో అదొకటి, త్రివిక్రమ్ స్పీచ్ ఒకటి, అనిరుద్ధ్ ఫస్ట్ ఫిలిం వద్దులే. యాక్చువల్లీ సాంగ్స్ ఇప్పటికీ సూపర్. అందులో బీజిఎం ఎదిరిపోద్దురా. నీకు క్లైమాక్స్లో ఖుష్బూ ఏదో చెప్తున్నప్పుడు వెనకాల నుంచి పీక్ డ్యూటీ చేస్తాడు. సినిమా సస్పెన్స్ అవ్వముందు డ్యాన్సే అది. ఇంటర్వల్ బ్యాంగ్లో కొడతాడయ్యా బీజిఎం. ఒక షాట్ ఉంటుంది, కత్తి గొడ్డలి. అదంతా ఇంకా నేను ఫస్ట్ టైం దిగుతున్నాను, మొత్తం అడుగు పెడితే విధ్వంసం అన్నట్టు మంచిగా కవర్ సాంగ్లు చేసాడు బక్కోడు. సో మంచిగా చేస్తున్నాడు, కానీ అదే థింగ్స్ డిడ్ంట్ ఫాల్ ఇన్ ప్లేస్. ఇప్పటికీ సాడ్ థింగ్ ఈజ్ త్రివిక్రమ్కి చెయ్యాల్సిన సినిమాలు అనిరుద్ధ్ చేయలేదు. అరవింద్ సమేత చెయ్యాలి, బట్ తమనన్న నువ్వు యాజ్ ఫ్రమ్ పర్స్పెక్టివ్ అనిరుద్ధ్ ఫ్యాన్ చెప్తున్నావు. బట్ ఆ సినిమాలు తమనన్నకు లైఫ్ సెట్ అయిపోయినాయి కదరా. అరవింద్ సమేత పీక్ డ్యూటీ తమనన్న అలా వైకుంఠపురంలో నేషనల్ అవార్డు కొట్టాడు. యా, ఇప్పుడు నేను ఒక హీరో దగ్గరికి వెళ్దాం అనుకుంటున్నాను. వెళ్తున్నా మరి. ఓకే, ఈ హీరోకి ద రెప్యుటేషన్ ఆఫ్ దిస్ హీరో, ద ఇమేజ్ ఆఫ్ దిస్ హీరో హ్యాస్ బీన్ బిల్ట్ విత్ హిజ్ ఆఫ్లైన్ స్పీచెస్. అసలు మనోడు ఇంత ఒక రేంజ్, దీని పేరేంటి, ఒక రేంజ్ స్టార్డమ్ కానీ ఒక రేంజ్ ఫాలోయింగ్ వచ్చిందే మనోడి ఆఫ్లైన్ స్పీచెస్ అండ్ గట్స్ వల్ల. ఇస్ విజయ్ దేవరకొండ. అచ్చా ఓకే, అదే మామూలుగా పీక్ అసలు. ఇప్పటి నుంచి అలాగే మాట్లాడతాడు, అది ఇది ఇది అది అని ఉండే. అండ్ దెన్ కేమ్ లైగర్. సార్ ఇఫ్ ఐ గెట్ ఎ ఛాన్స్ ఐ వాంట్ టు టాక్ టు విజయ్ దేవరకొండ, పాడ్కాస్ట్ చేయాలని ఉంటుంది నాకు. ఎలాగో చెప్తా ఓన్లీ అబౌట్ లైగర్. అసలు ఏంటి, వాట్స్ వాజ్ గోయింగ్ త్రూ యువర్ మైండ్ బిఫోర్, పోస్ట్, అసలు హౌ ఆర్ యూ డీలింగ్ విత్ ఇట్? I think Vijay Devarkonda already talked about all of these things with his therapist and he might have got over it. He might have got over it. నువ్వు మళ్ళీ కెలిగితే దాన్ని ట్రిగరింగ్ అంటారు. నోబడీ వాంట్స్ టు గెట్ ట్రిగర్డ్. అయిపోయింది అది. He wants to get ట్రిగర్ అని కాదులే, అదే మనం కూడా నేర్చుకుంటాం కదా అలాంటివి. పెద్ద గొయ్యిలో పడిపోయినప్పుడు సుభాషే అన్నప్పుడు మళ్ళీ పైకి ఎలా రావాలి,
there should be some showing side to lift చెప్తున్నా కదా తిరుపతి మొత్తం థెరపిస్ట్తో అయిపోయి ఉంటుంది ఆ పంచాయతీ అంతా. అన్న మామూలు కాదు, అన్న నాకు ఇంకా బాగా గుర్తు, 1 కాదు 2 కాదు మొత్తం కంట్రీ మొత్తం తిరిగాడు. ఓకే లైగర్కి. తర్వాత ట్రైలర్ లాంచ్ ఈవెంట్కి మన హైదరాబాద్లోని ఐ డోంట్ రిమెంబర్ ది థియేటర్, బట్ క్రాస్ రోడ్స్లో థియేటర్కి వెళ్ళారు అన్న. ఇలాంటి సిమెంట్ కలర్ ది అది వేరు, సిమెంట్ కలర్ దీని పేరేంటి టీషర్ట్ వేసుకుని ఇక్కడ సాలే అనేదో ఉంటుంది, సాలే అనేదో ఉంటుంది, అది వేసుకున్నాడు. సాలే అన్నప్పుడు బాలయ్య బాబు గుర్తొస్తాడు. నాకు ఇంకొకరు గుర్తొస్తారా చెప్తాను. వేసుకున్నాడు, వెళ్ళి ఈ అమ్మ ఏందిరా ఇది అది ఇది అని మాట్లాడుతూ ఉంటాడు. 2 సంవత్సరాలు సినిమా తీయలేదు, లాస్ట్ తీసిన సినిమా అంత గొప్ప సినిమా కాదు, అయినా ఏందిరా ఈ క్రేజ్ అది ఇది అంటాడు. అంతా ఓకే. ఇది అంతటికంటే ముందు రొమాంటిక్ అనే సినిమా ఆడియోలోంచికి వెళ్ళి ఇటు పక్కన పూరిని ఇటు పక్కన చార్మీని పెట్టుకొని ఇండియా షేక్ అవ్వాలే, ఇండియా షేక్ అవ్వాలే, ఇండియాని షేక్ చేస్తున్నాం అంటాడు. అన్న మళ్ళీ నిలబెడతాడు మాట. ఎందుకంటే ఇఫ్ యూ రిమెంబర్ రా, మనం అందరం అనుకునే వాళ్ళం కదా విజయ్ దేవరకొండ లాంటి అడ్రినలిన్ ఉన్నోడికి పూరి లాంటి పడాలి, అది మంచి కాంబినేషన్, పీక్ పర్ఫెక్ట్ క్యారెక్టరైజేషన్స్ పూరి సెట్ చేస్తే పీక్ ఉంటుంది, అసలు కుమ్మేస్తాడు అది ఇది అంటే ఏదో నరం కట్టయిపోయిన థాట్ లాగా పూరి వాంటెడ్ టు మేక్ హిజ్ హీరో ఒక నత్తిపోకడి. ఐ డిడెంట్ అండర్స్టాండ్. అంటే అక్కడ ఐడియా లెవెల్లోనే అది అస్సం వెళ్ళిపోయింది. ఎందుకంటే పూరి హ్యూజ్ స్ట్రెంత్ ఈజ్ హిస్ డైలాగ్స్. వా వా వాట్ లాగా అంటే దేంగే ఎత్తిపోయింది, అక్కడే పోయింది. సో అన్నీ ఇలా స్పీచ్లు ఇస్తూనే ఉంటాడు. గుంటూరులో చేశారు ప్రీ రిలీజ్ ఈవెంట్. వైట్ బ్లాక్ వేసుకుని ఉంటాడు, ఏదో కోట్ లాగా వేసుకుని ఉంటాడు. వైట్ బ్లాక్ కాదు, కోట్, పెద్ద కోట్, ఏదో ఇక్కడ వరకు ఉన్న కోట్ ఏదో వేసుకుంటాడు. వేసుకుని గుంటూరు మీరు నాకు మాట ఇవ్వాలి, షేక్ చేయాలి గుంటూరు, అప్పుడు మానేస్తావు ప్లీజ్, నార్మల్గా షేక్ చేయాలి గుంటూరుని, వచ్చేస్తుంది నాకు అలా షేక్ చేయాలి, షేక్ చేయాలి గుంటూరుని, కుమ్మేయాలి, అది ఇది అది ఇది అని మాట్లాడతాడు. ఓకే, బట్ ఇది ఇంకా మెల్లగా ఏ జోన్లోకి వెళ్ళిందంటే మీరు చేయాలి, షేక్ అవ్వాలి, చేస్తున్నాం. కానీ ఇచ్చిన మాట షేక్ అయింది, అందరికి గజ 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 వణికినాయి. అసలు అన్నిటికంటే ఇంకా హైలైట్ ఆఫ్ దిస్ ఆఖరి రాగం ఈస్ దట్ ముగ్గురు కూర్చొని చేసిన ఇంటర్వ్యూ 200 నుంచి స్టార్ట్ చేయాలి. నేనైతే లెక్క 200 నుంచి స్టార్ట్ చేస్తున్నా అంటే పాపం చార్మి గారు అప్పటికే అడుగుతుంది ఆవిడ, ఫర్ సపోజ్ మిస్ఫైర్ అయితే అంటే దెర్ ఇస్ ఎ ఛాన్స్ కదండి, దట్స్ నాట్ ఈవెన్ అన్ ఆప్షన్ టు మీ అంటాడు అన్న. నేను అసలు దాన్ని ఆప్షన్లా కూడా కన్సిడర్ చేయట్లేదు. చెయ్యాలి కదా. సాడ్. ఈ లెక్కను చూస్తే నాకు ఇప్పుడు అర్థమైన పాయింట్ ఏంటంటే ఒక జోన్లో ఒక పీరియడ్ ఆఫ్ టైంలో విజయాన్న మొత్తం అంతా థెరపిస్ట్ దగ్గరికే పంచాయతీ అయ్యి మామూలు సినారియోస్ కాదు. ఓ హీరోకి అసలుకే ఓ హేట్ ఉంటుందంటే అలాంటిది విజయ్ దేవరకొండ లైగర్ టైంలో వెరీ బ్యాడ్ సీన్ రా. లైగర్ రిలీజ్ అయింది, జనగణమన ఆపేశారు, అండ్ డిస్ట్రిబ్యూటర్ల థింగ్, తర్వాత సుక్కు సార్తో చేయాల్సిన సినిమా ఇప్పటికి మ్యాటర్ లేదు, అది గాన్ కేస్. అదే కదా. సో యా, అప్పుడు కానీ ఆ దెబ్బతో అన్న రూట్ మారిపోయింది కదా. నౌ హీ హస్ బికమ్ సో గ్రౌండెడ్. ఇట్స్ యాక్చువల్లీ గుడ్ ఇన్ ఏ వే టు సే, ఇట్స్ యాక్చువల్లీ గుడ్ బికాస్ దట్స్ హౌ యూ బికమ్. జర్నీ ఈజ్ దాట్. లేకపోతే ఆయన సినిమాలు పోతున్నాను నువ్వు ఎగరడం అనేది పాయింట్లెస్. బట్ అట్లీస్ట్ యాజ్ ఎ జర్నీ కింగ్డమ్ మాత్రం 2 సినిమాలు ఉన్నాయి కదా. నెక్స్ట్ రౌడీ జనార్దన్ ఒకటిని, రాహుల్ సంకీర్తన్తో సినిమా. సో మరి ఏం చేస్తున్నారో తెలియదు కానీ యాక్చువల్ కింగ్డమ్ పడాలి, పడాల్సిన రేంజ్లో పడలా. యా, అది మాస్. ఇప్పుడు ఇంకో హీరో దగ్గరికి వెళ్దామా, డైరెక్టర్ దగ్గరికి వెళ్దాం? హీరో దగ్గరికి వెళ్ళు. ఈ హీరో మెంటల్ మాస్
మాస్క్ దా. ఓకే, ఐ లవ్ బ్యూటిఫుల్ స్పీచ్. అసలు ఏ హీరో ఇలాంటి స్పీచ్ ఇవ్వలేదు. దట్ ఈస్ ఇంకా ఉండొచ్చేమో. విశ్వక్ సేన్ చాలా స్పీచ్లు ఉంటాయి. విశ్వక్ సేన్ ఈజ్ విశ్వక్ ఈజ్ స్ట్రైట్ ఫార్వర్డ్ అండ్ ఆల్సో రీసెంట్గా వీ గాట్ ఎ ఛాన్స్ టు టాక్ టు హిమ్, మెట్ విత్ హిమ్, టాక్ టు హిమ్. ఏదో 2 minutes డిస్కషన్ కాకుండా కొంచెం ఎక్కువసేపు మాట్లాడే ఛాన్స్ వచ్చింది. సో మనకి ఆయన ఎలాంటి ఆయన అనేది ఒక ఐడియా వచ్చింది. బట్ స్టిల్ విశ్వక్ సేన్ ఆన్ స్టేజ్ ఇస్ డిఫరెంట్. డైరెక్ట్ మాట్లాడతాడు. ఇప్పుడు ఏమన్నా అడ్రస్ చేయాలంటే అది అడ్రస్ చేసి తీరుతాడు. అది కూడా ఇంకా నీకు లైన్ అనేది ఉండదు బేసికల్లీ. ఏ లైన్లోనే మాట్లాడాలి. అది దట్ ఈస్ విశ్వక్ సేన్. ఓకే, పాగల్ స్పీచ్ ఉంటుందిరా, 8 minutes సంథింగ్ స్పీచ్, 6th minute దగ్గర స్టార్ట్ అయిద్దిరా. అదంతా చూడకండి, 6వ నిమిషం నుంచి చూడండి పాగల్ స్పీచ్. అప్పుడు నాకు తెలిసి కోవిడ్ సెకండ్ వేవ్ ఏదో సెకండ్ వేవ్ వచ్చేసింది కదా. అందరు అన్నారు ఎందుకు ఇప్పుడు ఈ టైంలో సినిమా అవసరమా తీసి అది ఇది అని అన్నారు. సింహం ఏదో అంటాడు, ఒక ఎనాలజీ ఇస్తాడు. సర్కస్లో సింహంతో ఎవడైనా ఆడుకుంటాడు. సర్కస్లో సింహంతో ఎవడన్నా ఆడుకుంటాడు. నేను అడవికి వెళ్ళి ఆడుకునే టైపు. అమ్మతోడు మూసుకున్న థియేటర్లు ఓపెన్ చేపిస్తా అంటాడు. మూసుకున్న థియేటర్లు కూడా ఓపెన్ చేపిస్తా ఈ సినిమాతో, అమ్మతోడు గుర్తుపెట్టుకోరు. ఏదేదో చెప్తాడు రా అన్న. ఆ బిట్టు కొట్టండి రా నా లవర్, అది డైలాగ్, అదేదో డైలాగ్ ఏదో చెప్తాడు సినిమాలో. డైలాగ్ చెప్తాడు వైలెంట్ గా నా లవ్వులా అంటాడు. నా లవ్వులా అంటాడు అన్న. కొంచెం నాకు పాగల్ ఇష్టం. ఓకే సరే రా, పాగల్ ఈజే సరే, నో కామెంట్స్ అబౌట్ దట్ ఫిలిం. ఇప్పుడు ఆ జోన్ లోకి వెళ్ళట్లే. బట్ అంటే అదేలే కొంచెం, బట్ అదే డిఫరెంట్ ఫిలిం ఇట్ ఈస్. సరే ఇప్పుడు పాగల్ బాగుందా లేదా, పాగల్కే బయటకు వచ్చి హిట్ కొట్టేసి అదే చెప్తున్నా నేను. ఇంత చేసి తర్వాత ఇంకోటి అంటాడు రా, దీని పేరేంటి, మూసుకున్న థియేటర్లు ఓపెన్ చేయించకపోతే నా పేరు మార్చుకుంటా, దయచేసి చెప్తున్నా థియేటర్ సీట్లు చెంపొద్దు అంటే బాయ్ అని చెప్పి అది లాస్ట్ కొంచెం అదే లేదు. థియేటర్ రే ఎందుకు బ్రో ఇన్స్టిగేట్ చేస్తున్నావు, మేమేమో అనలేదు కదా అన్న మోడ్లో ఉంటుంది. ఆ తర్వాత అన్న వచ్చాడు ఫస్ట్, అదైతే మేమే అది కొట్టేసినాం. సంధ్య బయట హిట్ కొట్టేసినాం. ఆ టైంలో విశ్వక్ అన్న స్టోరీలు ఉండేవిరా, ఇన్స్టా స్టోరీలు. అదొక శతాబ్ది ఎక్స్ప్రెస్. నేను మొన్న అడిగాను కలిసినప్పుడు, ఏంటి బ్రో ఈ మధ్యన స్టోరీలు పెట్టట్లేదు, సినిమాలు జరుగుతున్నప్పుడు నాకు నచ్చేది యాక్చువల్లీ మీ దగ్గర ఎవడో పెద్ద అలా స్టోరీలు ప్రమోషన్ అయిపోద్ది కదా అది అంటే, అలా పెట్టిన సినిమాలు ఆటలేదు అందుకే తీసా. కొట్టేసినాం, హిట్ కొట్టేసి. వాళ్ళిద్దరి మధ్యన ఓరిదేవుడా చేసినప్పుడు అశ్వత్ మారముత్తుకి మనోడికి స్టోరీల్లో బ్యాంటర్ ఉండేది. అవును, ఏ అశ్వత్ వేర్ ఆర్ యూ మ్యాన్ ఐ కేమ్ టు ద సెట్ అనేవాడు. ఇట్స్ గుడ్ దట్. అంటే విశ్వక్లో ఉన్న క్వాలిటీ ఏంటంటే ఫాస్ట్గా సినిమాలు తీస్తాడు. బట్ అదేలే కొంచెం నాకు పాగల్ తర్వాత కూడా చాలా అయినాయిరా. చాలా సినిమాలకి ఇట్లే ఉంటుంది పంచాయతీ. సో కొంచెం క్రేజీ జోన్ అది. కొట్టేసినాం జోన్. అంటే నీకు ఏమనిపిస్తుంది రా ఇప్పుడు ఇలాంటి, ఇది ఇంకా మీటర్ లేని పంచాయతీ కదా. ఇప్పుడు నేను చెప్తా, లైక్ విజయ్ దేవరకొండ బేసికల్ నేను కొంచెం అబ్జర్వ్ చేసి కొంచెం ఇది చేస్తే, విజయ్ దేవరకొండ కానీ విశ్వక్ సేన్ కానీ, జస్ట్ ఇమాజిన్ విజయ్ దేవరకొండ ఈజ్ లైక్ సుహాసన్ అనుకున్నాం, హూ ఆడియోలోని స్పీచ్ల్లో పెద్దగా హీస్ వెరీ ఇంట్రోవర్టెడ్ అలాగే అనుకున్నాం. సినిమా పర్ఫార్మెన్స్ ఎరగొడేస్తున్నాడు, సినిమాలు హిట్ అవుతున్నాయి. హీరో కానీ బ్రాండ్ వాల్యూ వస్తా మేబీ రావచ్చేమో. ఆఫ్ స్క్రీన్ నేనేం బిలీవ్ చేస్తా అంటే, ఆఫ్ స్క్రీన్లో వెన్ ఎవర్ యు ఆర్ టాకింగ్ లౌడర్, వెన్ యు ఆర్ లైక్ నువ్వు యాటిట్యూడ్ అంటే ఒక దాని అంటే డేరింగ్ యాటిట్యూడ్తో ఇలాగా నువ్వు కొన్ని చెప్తున్నావు, దట్ ఈ సినిమా హిట్ అవుద్ది, నేను ఇది అది అని ఇలా అంటున్నావు. అప్పుడు మనకు నచ్చదు, ఏంటి పొగరుగా ఉన్నాడు అని అనుకుంటావు. సినిమాకి వెళ్ళి చూస్తున్నప్పుడు ఈ రేంజ్లో పర్ఫార్మెన్స్ సినిమా బాగుందనుకో, తీసుకెళ్ళి ఇక్కడ పెడతావు హీరోని. అదే జరిగింది కదా. కేస్ 1 అది. కేస్ 2 ఏంటి, ఈ సినిమా బాగుంటుందండి అందరూ వచ్చి చూడండి అది ఇది అని చెప్తావు. సినిమాకి వెళ్ళి సూపర్ ఉంది సినిమా. ఇక్కడ ఉంటుందా, హీరోకి ఉండదు.
సో మనం ముందు కూడా మాట్లాడుకున్నాం, ఆఫ్ స్క్రీన్ హౌ యు ఆర్ బిహేవింగ్ మ్యాటర్స్ అ లాట్ టు ద ఫ్యానిజం అండ్ బ్రాండ్, ఇఫ్ నాట్ ది మార్కెట్ ఆల్సో దట్ యు హ్యావ్. మార్కెట్ ఆల్సో సో ఇప్పుడు కమింగ్ బ్యాక్ టు విశ్వక్, అంటే ఇదే టికెట్లు ఇవే తెంపుతాయి అంతే. ఇప్పుడు విశ్వక్ సేన్ దగ్గరకు వద్దాం. విశ్వక్ సేన్ దగ్గరకు వచ్చేసరికి జస్ట్ ఇమాజిన్ విశ్వక్ ఈజ్ నాట్ సో ఎక్స్ట్రోవర్టెడ్, హీస్ వెరీ ఇంట్రోవర్టెడ్, కానీ సినిమాలు ఆడి సినిమాలు ఆడుతున్నాయి, ఆడి సినిమాలు ఆడలేదు అనుకో, సమ్వేర్ వీ విల్ ఇగ్నోర్ దట్ హీరో, సమ్వేర్ దట్ హీరో విల్ వ్యానిష్ ఫ్రమ్ అవర్ కాన్వర్జేషన్స్ ఇన్ సినిమా. అది లేకపోతే బీట్ ఎనీథింగ్, విశ్వక్ సేన్ గురించి మనం మాట్లాడుకుంటాం, గుడ్డో బ్యాడో మీమ్సో ఏదో విధంగా విశ్వక్ సేన్ అనే పదం అలా తిరుగుతూ ఉంటుంది. మంచి సినిమా వచ్చినప్పుడు మంచి మాట్లాడుకుంటాం, చెడ్డ సినిమా వచ్చినప్పుడు చెడ్డగా మాట్లాడుకుంటాం, బట్ పేరైతే నాంతది. ఎప్పుడైతే హీరో ఇలా లైన్ లేకుండా మాట్లాడుతున్నాడో, దిస్ ఇస్ ద పాజిటివ్ సైడ్ ఆఫ్ ఇట్. పాజిటివ్ సైడ్లో ఏంట్రా అంటే నెగిటివిటీ వచ్చినప్పుడు కూడా హీరో హ్యాండిల్ చేయగలగాలి. ఎగ్జాక్ట్లీ, దట్ ఈస్ వెరీ కొంచెం వెరీ, అది ఇంక వేరే జోన్ అది. బట్ యూఆర్ ఏ హీరో, యూఆర్ ఇన్ లైమ్ లైట్, ఇంక తప్పదు అది. మనకే యూట్యూబర్లకే సావు, ఇంకా వాళ్ళు ఎంత ఫేస్ చేస్తారు. ఎప్పుడు అదే అనుకుంటా, మనం ఇక్కడ నుంచి పైకి వెళ్దాం అనుకుంటాం కదా, ఇది పెరుగుతానే వెళ్తుంది కానీ తగ్గదు. లైలా టైంలో ఏమైపోయి ఉంటాడో మనిషి, ఘోరం కదా. ఇంకే ఆల్సో సి హీ సెడ్ సారీ ఫర్ మేకింగ్ ఎ బ్యాడ్ ఫిలిం. ఆల్సో ఇట్ ఈస్ గుడ్ దట్ హీ సెడ్ సారీ ఫర్ మేకింగ్ ఎ బ్యాడ్ ఫిలిం, బికాస్ లైలా ఈజ్ ఎ బ్యాడ్ ఫిలిం. ఎలా చూసుకున్నా సరే లైలా ఈజ్ ఎ బ్యాడ్ ఫిలిం. సో ఇట్ హ్యాపెండ్. ఏదో ట్రై చేద్దాం అనుకున్నాడే, ఏదో అయిపోయింది. బట్ యా ఉంటుంది. మరి బ్రాండ్ కూడా ఇప్పుడు నౌ ది ఓనర్స్ ఈజ్ ఆన్ హిమ్ టు నాట్ మేక్ అనదర్ ఫిలిం లైక్ లైలా. అంటే ఒకసారి చేస్తే పొరపాటు, మళ్ళీ చేస్తే బూత్ కదా, అందుకని. సో యా, నాకైతే పర్సనల్లీ ఒకటే మ్యాన్, సింపుల్గా చెప్పాలంటే విశ్వక్ ఈజ్ ఎ గుడ్ పర్ఫార్మర్, సూపర్ వెరీ గుడ్ పర్ఫార్మర్. సో విశ్వక్ మంచి సినిమాలు పడ్డం అనేది, దానివల్ల ఏంటంటే మనకి యాజ్ ఆడియన్స్గా, యాజ్ తెలుగు సినిమా ఆడియన్స్గా మంచి సినిమాలు బయటకు వస్తాయి. ఒక మంచి హీరో అంటే, ఐ మీన్ ఇప్పటికీ మంచి హీరో అదేలే, ఒక అంటే మంచి సినిమాలు బయటకు వస్తాయి. ఎందుకు అంటున్నా అంటే, ఇప్పుడు ఇఫ్ ఇట్ ఈస్ గుడ్ దట్ గామికి డబ్బులు వచ్చినాయి, బట్ ఆల్సో కూడా విశ్వక్ లాంటి హీరోలు మంచి సినిమాలు చేసి వాటికి ఆదరణ వచ్చింది అనుకో, మంచి సినిమాలు అంటే ఎక్కువ మంది చూడగలిగే సినిమాలు చేశారనుకో. అందుకని ఇప్పుడు హిట్ తీసినోడే అశోకవనంలో అర్జున్ కళ్యాణ్ తీశాడు, గామి తీశాడు. సో కొంచెం వైవిధ్యం ఉంటుంది. నేనేదో మాస్ హీరో, నేను మా సినిమాలో తీస్తా అని కాదు కదా. సో అలాంటి ఫంకీ ఆడాలి. ఇంకోటి ఏంట్రా, కల్ట్ తీస్తున్నాడు. కల్ట్ అన్నయ్య డైరెక్టర్. ఏమో నాకు కల్ట్ గురించి నాకు బయటికి ఏం రాలేదు కానీ తెలియదు, కానీ అట్లీస్ట్ ఫంకీ గురించి చెప్తున్నాడా? నాకు కల్ట్ గురించి. ఓకే, ఫంకీ నాగవంశీ వాస్ టెల్లింగ్ నో, అనుదీప్ కేవి ఇట్ ఈస్ బేసికల్లీ కొంచెం సెటైర్ ఆన్ ది ఇండస్ట్రీ. నీకు తెలుసు కదా స్టోరీ లైన్, బయటకు వచ్చింది. అవునా? నీకు తెలీదా? ఫంకీ సినిమాలో విశ్వక్ సేన్ ఈస్ వచ్చింది అది బయటికి. అంటే వచ్చిందంటే జనాలు మాట్లాడుకుంటున్నారు. యా, నైస్, ఇంట్రెస్టింగ్. సో యా, ఇట్ ఈస్ అన్ ఇంట్రెస్టింగ్ లైన్ నాకు అనిపించింది. మరి అలా అనుదీప్ కేవి మంచి ఫన్ సినిమాలు తీస్తే ఐఎమ్ బ్యాక్ టు వాచ్. ఎగ్జాక్ట్లీ. సో ఆ జోను అదొకటి మంచి కాంబినేషన్, అనుదీప్ కేవి అండ్ విశ్వక్. అసలు ఆ సెట్లు ఎలా ఉంటాయో, సెట్లో నైస్. ఇంకా నెక్స్ట్ కొన్ని అనుమత్యాలు ఉన్నాయి. మరి చెప్పు. రెబల్ రెబల్ గురించి చెప్తా. వన్ ఆఫ్ ది, నేను పక్క ఎప్పుడోకప్పుడు ఐ డూ ఏ వీడియో ఆన్ రెబల్ ఆడియో లాంచ్. బ్యూటిఫుల్ ఆడియో లాంచ్. మెయిన్లీ రాఘవ లారెన్స్ స్పీచ్, సినిమా పక్కన పెట్టి కృష్ణరాజ్ హాస్పిటాలిటీ గురించి మాట్లాడు. అదే రాఘవ లారెన్స్ స్పీచ్లో ఇప్పుడు 10 minutes ఉందనుకోండి, ఫస్ట్ 5 minutes డిఫరెంట్ స్పీచ్, నెక్స్ట్ 5 minutes డిఫరెంట్ స్పీచ్. రెబల్ అనేది రెస్పాన్సిబిలిటీ, ఆ పేరుకు ఒక ఇది ఉంది, అది ఉంది, అందుకే నేను చాలా జాగ్రత్తగా ఉండి చేశాను. అదేంటోరా, కృష్ణరాజు గారు ప్రభాస్ సినిమాలో ఉంటే ముందే ఎత్తిపోద్దా సినిమా. అదే కదా, అదేంటో మరి. అట్లీస్ట్ బిల్లా వాజ్ గుడ్. ఏమో మ్యాన్, లైక్ నాకు మీకు తెలుసు రాఘవ లారెన్స్ సినిమాలు నాకు ఇష్టం. ఐ వాజ్ ఎక్సైటెడ్ ఫర్ రెబల్. కానీ రెబల్లో ఇంటర్వెల్ బ్యాంక్లో కనిపిస్తుంది నీకు అది, ఆ ఒక్క సీన్లో. యా, క్లైమాక్స్ కూడా ఓకే. ఎలా లేచాడు రా నా మొగ్గుడు,
రెబల్ టైమ్ స్టార్ట్స్. ఓ మై గాడ్, వాట్ ఇస్ దిస్? అప్పుడులో నచ్చింది, ఇప్పుడు నచ్చదు. అప్పుడులో చూసాను నేను బీబీఏలో కూడా రెబల్ ఫైట్ సీన్స్ అని కొట్టుకుని చూసేవాళ్ళు మేమంతా కూర్చొని. అంత ఖాళీగా ఉండేవారు. చాలా ఏం చదివేవరా ప్రణయ్ వర్మ అంటే? బీబీఏ స్టూడెంట్స్ వద్దులే మళ్ళీ తిడతారు ఎందుకు వచ్చింది. బోల్ టైం ఉంటుంది మాకు. చెప్పాడు కదా, కోట్ వేసుకుని టై వేసుకుని పాలిష్డ్ షూ వేసుకుని క్యాంటీన్కి వెళ్ళి తినేసి ఇంటికి వచ్చాడు. అదే యా. సో రెబల్ ఆడియో లాంచ్లో కూడా ఏంటంటే ప్రభాస్ అప్పటిదాకా ఫ్యామిలీ సినిమాలు తీసాడు బ్యాక్ టు బ్యాక్. డార్లింగ్, మిస్టర్ పర్ఫెక్ట్ తీసింది. మిస్టర్ పర్ఫెక్ట్ తర్వాత వచ్చిన సినిమా. దాని తర్వాత హీజ్ లైక్ మాస్ సినిమా తీద్దాం అని ఇద్దరు కొలాబరేట్ అయ్యారు. మాస్ మీటర్ పెంచమని అంటాడని కూడా చెప్తాడు రాఘవ లారెన్స్. బట్ నాకు మెయిన్ అప్పుడులో ఐ డింట్ నో హౌ టు అడ్రస్ దిస్. బట్ రెబల్ సినిమాలో ప్రాబ్లమ్ ఇప్పుడు నేను కొంచెం సినిమాలు చూసి ఎక్కువ మనం మాట్లాడుకున్న తర్వాత అర్థమైంది ఏంటంటే విలన్స్ షుడ్ హ్యావ్ మోటో, వై దే ఆర్ విలన్స్. రెబల్ సినిమాలో స్టీఫెన్ రాబర్ట్ ఉండదు. అసలు ఫస్ట్ రెబల్ సినిమాలో స్టీఫెన్ రాబర్ట్ అనే కాన్సెప్టే కొంచెం అదే ఎందుకు అందులో స్టీఫెన్ రాబర్ట్ లో ఒకడంటే కృష్ణరాజాల తమ్ముడు ముఖేష్, ఇంకొకటి ఎవడాడు? ఏం జరుగుతుంది అక్కడ? వై తెలియదు సార్, ఏదేదో జరుగుతూ ఉంటది. వద్దులే. సో యా, రెబల్ ఆడియో లాంచ్ కూడా అందులో అన్న నేను మీకు హిట్ సినిమా ఇవ్వను, సూపర్ హిట్ సినిమా ఇస్తా అన్న. ఫస్ట్ మంచి సినిమాది. ప్రభాస్ గారు ఫ్యాన్స్ బయటకు వచ్చి కాలర్ ఎగిరేసుకుని ఇలా వాక్ చెయ్యకపోతే కొన్ని అంతేరా, అందరికి హిట్లు తీసి కరెక్ట్గా కొంతమంది హీరోలకు పెడతారనమాట. సురేందర్ రెడ్డి ఫర్ ఎన్టీఆర్. సురేందర్ రెడ్డి తోపు డైరెక్టర్. నేను మళ్ళీ చెప్తున్నా సార్, కొంచెం పాతలో నుంచి బయటకు వచ్చే సినిమా తీయండి ప్లీజ్. సురేందర్ రెడ్డి ఏమైపోయారు? వెరీ సురేందర్ రెడ్డి ట్రెండ్ చేయండి. ఏంది ఆయన వెరీ నాకు పిచ్చిష్టమైన సినిమాలు. బట్ సురేందర్ రెడ్డి కెరియర్లో ఫ్లాప్లు, ఎన్టీఆర్ కెరియర్లో ఫ్లాప్లు రెండు. ఓసర వెళ్ళి అశోక్ అయ్యా, అదే కొంచెం అదేంటో అందరు డైరెక్టర్లు ఎన్టీఆర్ అనకే ఫ్లాప్ ఇచ్చి వెళ్తారు. అదే రా, నాకు అర్థం కాదు. అంటే ఇప్పుడు నీకు తెలుసు కదా సురేందర్ రెడ్డి ద మ్యాన్ ఆఫ్ క్యారెక్టరైజేషన్స్. అమ్మాయి ఏటో పోయినాయి సినిమాలు. అండ్ ఆయన సైరా తర్వాత ఏం తీసాడైనా ఏజెంట్ తీసాడు. ఓకే మ్యాన్, ఏజెంట్ అందరూ డిజైన్ చేసుకుని సినిమా, హీరో పాపం తప్పదు కాబట్టి. ఏజెంట్ ఆడియో లాంచ్ అదే ఇప్పుడు నెక్స్ట్ అదే మాట్లాడిపోతున్నా. భలే సెగ్వే లాగా, అదే మామూలు లాగలేదు అది ఇంకా నెక్స్ట్ వెన్ ఇట్ కమ్స్ టు నేను ఏమైపోతానో తెలియదు అన్నాడు అఖిల్. నిజంగానే అయ్యో, ఆయన ఆ రోజు నిజమే చెప్పారు. ఏదో అనుకున్నట్టున్నారు, అది నిజంగానే జరిగింది అన్నట్టు. లేదా అది అందరికీ తెలిసి సినిమా. నువ్వు ఏజెంట్ చూసావా? అరే మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్ వచ్చిందా, ఏజెంట్ వచ్చిందా? ఫస్ట్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్ వచ్చింది. అంటే ఏజెంట్ తర్వాత అన్న సినిమా తీయలేదు. నేను ఎంబీఏ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులరే ముందు వచ్చింది, తర్వాత ఏజెంట్ వచ్చింది. ఏజెంట్ ఈజ్ లాస్ట్ ఫిల్మ్ ఆఫ్ అఖిల్ అక్కినేని. అవునా? యా, మొన్న ఏదో వచ్చింది శ్రీలీలతో, అది ఏంట్రా అది నెక్స్ట్ ఇట్స్ కమింగ్. నాకు శ్రీలీల పోస్టర్లో ఉంటే అనకూడదు కానీ ఈ ఎక్స్ప్రెషన్ వస్తుంది ఫేస్ మీద. లెట్స్ టాక్ అబౌట్ ఏజెంట్ మ్యాన్. కొన్ని సినిమా తెలుసు కదా, సినిమాకి స్క్రిప్ట్ లేకుండా షూట్కి వెళ్ళారని. ఆయన ప్రొడ్యూసర్ వచ్చి ఒప్పుకున్నాడు అండ్ సినిమా చూసిన ఎవడైనా చెప్తాడు అది ఉండదు. ఏదో ఎలా ఉంటుంది తెలుసా, ఏమో వాళ్ళు ఎలా తీసారు నాకు తెలియదు కానీ. బట్ ఐ డోంట్ నో వెదర్ ఐ షుడ్ టాక్ లైక్ దిస్ ఆర్ నాట్. బట్ 30 minutes సినిమా తీసావు, ఒక సీన్ అనుకుని సినిమా తీసావు, పెట్టుకుని చూసావు, ఇక్కడి నుంచి వెళ్తే బాగుంటుంది అనుకుని ఇంకో సినిమా తీసి మళ్ళీ వచ్చి యాడ్ చేసావు. అలాగే ఉంటుంది సినిమా. షెడ్యూల్గా ఎలా తీస్తే బెటర్ అన్నట్టు వెళ్తా ఉంటుంది, ఎటో వెళ్ళిపోద్ది. మెయిన్లీ నేమ్స్, ఆ వరల్డ్, ద మోటివ్ దట్ హీరో హ్యాస్ టు బికమ్ ఏజెంట్ ఇట్ సెల్ఫ్ ఈజ్ బాబోయ్ పిచ్చిగా బాడీ పెంచేసి చాలా కష్టపడ్డాడు సినిమాకి అయితే. అది దట్ ఈస్ దేర్. కానీ సినిమా ఈజ్ గాన్. అసలు నీకు ఇందాక అన్నావు కదా నాకు సాలే అంటే బాగా గుర్తొస్తాడని. నాకు చాలా మార్కెటింగ్ చేశాడు అఖిల్ ఒక్కడు, ఇంకా తప్పదు కదా అన్నట్టు. ఆ సినిమా టీం మొత్తానికి కూడా వేసుకుని చూసిన తర్వాత అర్థమైంది పోయి దట్స్ అవుట్ రైటర్ బ్యాడ్ సినిమా.
ఇప్పుడు అట్లీస్ట్ కొంతమందికి ఉంటుంది కదా, నేను ఈ సినిమా తీశాను, ఇది మంచి సినిమాయే, నమ్మి తీశాను. కూలీ. సో ఇంకా కూలీ కూడా కాదు, కొన్ని ఉంటాయి. కూలీ ఈజ్ యాక్చువల్లీ ఇంకా మిక్స్డ్ టాక్ సినిమా. బ్యాడ్ సినిమా. ఓకేరా ఓకే, అది వేరే. కూలీ కమెంట్. సో కమింగ్ టు దిస్ థింగ్, ఈ సినిమా నువ్వు ఆడియో లాంచ్లో చూసుకున్నా, ప్రెస్ మీట్లో చూసుకున్నా, ఏం చూసుకున్నా వాళ్ళ కాన్ఫిడెన్స్ కాదు కదా, ఏమీ కనిపించదు. బికాజ్ సినిమా అలాంటిది. సినిమాని ఇందాక చెప్తున్నా చూడు, ప్రొడ్యూసర్ ఇప్పుడు సినిమా తీసాడు డబ్బులు పెట్టి, ఎంత కాదనుకున్నా ఇట్స్ హిస్ బేబీ, ఎంత కాదనుకున్నా సినిమాని వెనకేసుకుని వస్తాడు. ఏజెంట్ వెనకేసుకుని రాలేం. అది ఆయన అందుకే చెప్పేసాడు బయటకు వచ్చి, అయ్యా ప్రొడ్యూసర్ దాని తర్వాత ఒకటయ్యా అమ్మో అనిల్ సామాజ వర్గం ఒకటే ఆడింది అనుకుంటా. అనిల్ సొంకరకి పడిన ఫ్లాపులు. ఆయన 14 రీల్స్లో ఉండేటోడు ఫస్ట్. 14 రీల్స్లో వీళ్ళు మైత్రి వాళ్ళు కలిపి ఉండేవారు. సో అది కొంచెం గాన్ కేస్, కొంచెం కదా యాక్చువల్లీ. అది ఓటీటీలో రిలీజ్, అది హైలైట్ ఏంటంటే ఓటీటీలో చాలా నాళ్ళకి రిలీజ్ అయిన తర్వాత అమ్మో ఇది బాగానే చూడలేదురా మళ్ళీ వేసుకున్నారు సినిమాని ఓటీటీ రిలీజ్ తర్వాత. అమ్మో అంత లేట్గా రిలీజ్ అయిన సినిమా. నేను ఒకటి చూసా ట్వీట్, అరే ఎందుకు ఈ సినిమాని అలా తిట్టారు, నేను ఇంకొంచెం ఎక్కువ తిట్టేటోడు. ఆడేవాడు చాలా వచ్చినాయి అప్పుడు. నేను ఈ సినిమాని అంత వేసుకున్నారు కదా, ఎంత కాదనుకున్నా బాగానే ఉంటుందని కూర్చొని చూశాను, ఇంకా అరెస్ట్. ఓకే, ఇప్పుడు ఇన్ని మాట్లాడుకుని ఈయన గురించి అదే ఈయన స్పీచ్ల గురించి మాట్లాడుకోకుండా ఈ వీడియో ఎండ్ చేస్తే మీరు నన్ను తిడతారు. అండ్ ఆల్సో నేను బాధపడతాను. దట్ మ్యాన్ ఈజ్ లార్డ్ బోయా. ఓకే, బోయపాటి 2 స్పీచ్లు ఉంటారా, అందులో ది మెయిన్ స్పీచ్, ది మెయిన్ ఆఫ్ ది మెయిన్, దమ్ము. ఓకే, దమ్ము కూడా వద్దాం, అందులో డైలాగ్ భలే ఉంటుంది. ఇది వినయ విధేయ రామ. ఓకే, వినయ విధేయ రామలో స్పీచ్ అంతా ఓకే బాగానే ఉంటుంది. 2 things ఐ రిమెంబర్ అబౌట్ వినయ విధేయ రామ అండ్ బోయపాటి. ఫస్ట్ థింగ్, గుండెల మీద చేసుకొని చూడండి, సినిమా బాగుంటుంది అంటాడు ఆయన. గుండెల మీద చేసుకొని చూడండి. నాకు తెలిసి ఫ్యాన్స్ చూస్తున్నప్పుడు కూడా కొట్టుకుంటుంది అనుకుంటారా. నిజంగా సినిమా అలాంటిది. నేను వినయ విధేయరామ ఆడియో లాంచ్లో నాకు ఒకటి గుర్తుంటుంది. కేటీఆర్ ఉంటారు, ఆయన ట్రైలర్ చూపించిన తర్వాత నాకు విజయరాముడు ఎక్కడ కనిపించలేదు, విధ్వంసరాముడే కనిపించాడు, మరి డైరెక్టర్ గారు ఏం చేశారు సినిమాలో అంటాడు. చాలా దాచారండి, చాలా. దట్ ఈస్ ఆల్సో గద్దలు అయ్యి బోయపాటి ముందు తీసినయే కానీ కుదరవు. అరే మరీరా, అలాంటివి తీయలేదురా ఎప్పుడు. నాకు కొన్ని నాకు నిజంగా వినయ విధేయరామ చూసినప్పుడు డౌట్ వచ్చింది ఏంటో తెలుసా, హీరోకి సడన్గా టాటూస్ అలా వచ్చినాయి, ముందు ఉండకుండా టాటూలు అలా వచ్చినాయి, అండ్ హీరో బ్రౌన్ కలర్లో ఎందుకు అయిపోయాడు అంటే ట్యాన్ అనా ఎండలో లేకపోతే ఏంటి ఏదో జరుగుద్ది సినిమాలో. అండ్ ఇంకోటి అది ఒక బియ్యం ఉంటుంది రే, మన ముగ్గురులో ఒకటి చచ్చిపోవాలంట, అందులో మీరు ఎవరో డిసైడ్ అవ్వండి పరిగెడేస్తాడు. బోల్డ్ మీములు వస్తాయి టెంప్లెట్లో. ఆయన పేరెంట్ మర్చిపోయాను, జీన్స్ హీరో ప్రశాంత్. ఆయన ఇంకోటి ఏదో ఇంటర్వ్యూలో అంటాడు, బాబు గారు అన్నారండి పొరపాటున ఈ సినిమా పోతే ఏం చేద్దాం శ్రీను అని. బాబు దీని బాబులాంటి సినిమా తీద్దాం బాబు అన్నానండి. ఇది బాబు లాంటి సినిమా, ఇది కూడా అందులోదే. జై అవునా, అది పాతది, లెజెండ్ అనుకుంటా, పాతది అది. ఓకే, ఇంటర్వ్యూ అప్పుడు దాకా ఉన్న వాళ్ళు ఒక్కసారిగా జై లెజెండ్ అది లెజెండ్ అనుకుంటా, ఇంటర్వ్యూల గురించి చెప్తాడు అనుకుంటా. సో అది అంత మాదిరి ఇంకా ఉంటాయి, బట్ ప్రస్తుతానికి గుర్తురాట్లేదు. మీకు కొన్ని ఉంటాయి. బ్రహ్మోత్సవంలో నరేష్ గారి తోటి ఉంటుంది, అది మర్చిపోలేని డైలాగ్, నేనైతే మర్చిపోలేను. ఈ సినిమా కలెక్షన్స్ తిరుపతి వెంకన్న 1 సంవత్సరం కలెక్షన్స్ దాటాలని కోరుకుంటున్నా. ఇందాకే ఏజుడు వీడియో చూశాను, తిరుపతి గురించి వీడియో చేశాడు. 1 year 8,000 9,000 CR అంత అంటారా నరేష్ గారు. ఎలా అనిపించిందండి మీరన్నా చెప్పండి. ఏదో సమ్ thousands of crores, 8 or 9 నాకు తెలియదు కానీ తిరుపతి హుండీ కాదు, అన్నీ కలుపుకుంటాయి. ఓకే రెవెన్యూ
ఓ మై గాడ్. సో అదన్నమాట మ్యాటర్. యాక్చువల్లీ గైస్ మీకు తెలిసిందే, నేను స్టార్టింగ్లోనే చెప్పాను దట్ ద ఐడియా స్టార్టెడ్ ఫ్రమ్ వార్ 2 ఓన్లీ, కానీ చాలా అనుమతులు ఉన్నాయి ఇవన్నీ మాట్లాడుకోవాలని చెప్పి. బేసికల్లీ వాట్ ఐ వాంటెడ్ టు, అంటే నేను అనుకున్నప్పుడు కూడా ఏంటంటే, ఇప్పుడు ఆడియో లాంచ్ ఆర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ స్పీచెస్లో ఇలాగా ఏదో ఒక ఇంపాక్ట్ క్రియేట్ చేయడానికి సోషల్ మీడియాలో మాట్లాడుకోవడానికి మాటలు చెప్పడం కామనే. అంటే చాలా మట్టుకి ఎమోషనల్గా చెప్పినా సరే కొంచెం స్ట్రాటజిక్గా కూడా చెప్తారు. దానికి రీసెంట్ ఎగ్జాంపుల్ నన్ను అడిగితే విచ్ వర్క్డ్ ఎక్స్ట్రీమ్లీ వెల్ ఈజ్ నాని అన్న టెల్లింగ్ అబౌట్ కోర్ట్. ఇప్పుడు కోర్ట్ సినిమా గురించి నేను చెప్తున్నాను, మీరు కోర్ట్ నచ్చకపోతే మీరు హిట్ 3కి రావద్దు అని అంటాడు నాని అన్న. ఇట్స్ ఏ హ్యూజ్ స్టేట్మెంట్, కానీ ఆ స్టేట్మెంట్ వల్లే సినిమాకి చాలా హెల్ప్ అయింది, సినిమాకి మంచి కలెక్షన్లు వచ్చినాయి. ఆఫ్ కోర్స్ సినిమా నిలబెట్టుకుంది కాబట్టి. ఇన్ ది సేమ్ వే ఇప్పుడు వీళ్ళ మాటలు కూడా ఏంటి, వీళ్ళు ఇంత మాట్లాడారు, అన్న కాలర్ ఎత్తాడు తారక్ అన్న, నిజంగా సినిమా బాగుంది అనుకోండి, సూపర్ ఇదే అంటారు కదా. అమ్మ అసలు ట్రీజర్ లేదు, ట్రైలర్ లేదు, దేనికి హైప్ లేకుండే అన్న ఒక్క కాలర్ ఎత్తాడు, అందుకని సినిమా చూశారు, సినిమా అద్దిరిపోయింది అని క్రెడిబిలిటీ ఇంకా పెరిగేది. సో అటు అవ్వచ్చు ఇటు అవ్వచ్చు, ఇటు అయిపోయినాయి సరే, మిస్ఫైర్ అయిన వాటి గురించి మేము ఆడుకున్నాం ఈరోజు అంతే. సో దాట్స్ ది హోల్ పాయింట్. బెస్ట్ స్పీచెస్ గురించి ఏమన్నా మాట్లాడుకోవాలంటే మాత్రం మాకు చెప్పండి, దాని గురించి కూడా ఒక షో చెప్తే వీడియో చేస్తాం. సో దాట్స్ ది వీడియో గైస్. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ మేము మిస్ అయిన మీ ఫేవరెట్ స్పీచెస్, అదే ఎలాంటి స్పీచెస్ ఏమన్నా ఉంటే మీరు మేము మిస్ అయిన కామెంట్స్లో మెన్షన్ చేయండి. అండ్ కూలీ డిస్కషన్ కావాలంటే మాత్రం ఒక వీడియో చేస్తాం, మెన్షన్ చేసేయండి. ఓకే, కూలీ అని పెట్టి థమ్స్ అప్ పెట్టండి, 100 కామెంట్స్ అలా వస్తే చేస్తాం. ఓకేనా గైస్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ద వీడియో. మళ్ళీ కలుద్దాం, బాయ్ బాయ్.